క్రీస్తు ప్రభుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మరొక్కసారి పరమ పవిత్రమైన తపస్సు కాలం మన ముంగిట ఉంది. ఈ పవిత్రమైన తపస్సు కాలంలో మనం పెద్ద యుద్ధమే చేయాలి. తపస్సు మొదలైంది అని చెప్పేదానికంటే వేరే భాషలో యుద్ధం మొదలైంది అంటే బాగుంటుందేమో. ఈ తపస్సు కాలంలో క్రీస్తు ప్రభువు శరీరం మీద, సైతాను మీద, ఈ లోకం మీద యుద్ధం చేసి గెలిచినట్లు మనము కూడా ఆయన అడుగులో అడుగు వేస్తూ, ఆయన మనకంటూ ఇచ్చినటువంటి సిలువలను మనం కూడా మోస్తూ, మనం కూడా పెద్ద యుద్ధమే చేయాలి. ఈ లోకాశల మీద, శారీరక వ్యామోహాల మీద, లోక వాంఛల మీద మనం యుద్ధం చెయ్యాలి. యుద్ధం మొదలైంది అన్న శీర్షికతో ఈ విభూద బుధవారాన్ని మనం ప్రారంభిస్తున్నాం. అసలు మనం ఎవరి మీద యుద్ధం చేయాలి, దేని మీద మన ఈ పోరాటం, ఎందుకు ఈ తపస్సు అని మనం ధ్యానించడానికి అబ్రహాము జీవితంలో నలుగురు రాజుల మీదను, నలుగురు రాజ్యాల మీదను ఏ విధముగా అయితే దండయాత్ర చేసి గెలిచాడో, మన విశ్వాస వీరుడు, విశ్వాస పితామహుడైనటువంటి అబ్రామును పోలి ఈ తపస్సు కాలములో మనము కూడా పోరాడాల్సినటువంటి రాజులెవరు, రాజ్యాలు ఏమిటి, మనము కూడా అబ్రాముతో కలిసి అడుగులు ముందుకు వేద్దాం రండి. యుద్ధం మొదలైంది అన్న ఈ ధ్యానాంశానికి మన మూల వాక్యం ఆదికాండం 14వ అధ్యాయం 17వ వచనము నుంచి కొన్ని మాటలు. కెదొర్లాయోమెరును అతని పక్షమున ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చుచున్న అబ్రామును కలుసుకొనుటకు సొదొమ రాజు షావేలోయకు బయలుదేరెను. షావేలోయను ఇప్పుడు రాజులోయ అందురు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అబ్రాము సొదొమ రాజు మీదకు దండయాత్ర చేశాడు. అసలు ఎందుకు చేశాడు అన్న ప్రశ్న మనం వేసుకునే ముందు, అసలు సొదొమ రాజును ఎవరు దండయాత్ర చేశారు అబ్రహాము కంటే ముందు మనం విందాం. ఆ రోజుల్లో నలుగురు రాజులు, 4 రాజ్యాలు ప్రధానమైనవి. వాటి పేర్లు బైబిల్ గ్రంథంలోనే ఉన్నాయి. ఆదికాండం 14వ అధ్యాయం 1వ వచనంలో చదువుతున్నాను, వినండి. ఆ కాలమున అమ్రాఫేలు షీనారు రాజు, అరియోకు ఎల్లాసరు రాజు, కెదొర్లాయోమెరు ఏలాము రాజు, తిదాలు గోయీము రాజు. దీన్ని విడివిడిగా మీకు అర్థమైనట్లు చదువుతాను, చూడండి స్క్రీన్ మీద. నలుగురు రాజుల పేర్లు, అబ్రాము దండయాత్ర చేసినటువంటి నలుగురు రాజులు. మనము కూడా ఆధ్యాత్మిక కోణంలో ఈ 4 రాజులను, ఈ నలుగురు రాజ్యాలను జయించాలి. షీనారు రాజు అమ్రాఫేలు, ఎల్లాజరు రాజు అరియోకు, ఏలాము రాజు కెదొర్లాయోమెరు, గోయీము రాజు తిదాలు. పదే పదే ఈ రాజులు, రాజ్యాల పేర్లు ఎందుకు చదువుతున్నానంటే, మనము ధ్యానించబోయే ఈ ధ్యానాంశం ఈ రాజ్యాలను మనము కూడా గెలవాలి. ఈ రాజ్యాలు ఏమిటి, ఈ రాజ్యాల వెనకున్న కథ ఏంటో తెలుసుకుంటేనే ఈ తపస్సు కాలంలో మన యుద్ధం పరిపూర్తి అవుతుంది. ముందుగా కొంత నేపథ్యాన్ని మీకు వివరిస్తాను. నలుగురు రాజుల పేర్లు స్క్రీన్ మీద చూశారు కదా. ఈ నలుగురు రాజులు కూడా బలవంతులే, గొప్పవాళ్ళే. కానీ ఈ నలుగురు రాజుల్లో కల్లా బలవంతుడెవడయ్యా అంటే కెదొర్లాయోమెరు రాజు. ఈ కెదొర్లాయోమెరు రాజు మిగతా 3 రాజులతో కలిసి తన చుట్టూతా ఉన్న 5 రాజుల మీద దండయాత్ర చేశాడంట. తన చుట్టూ ఉన్న 5 రాజులను సుమారు 12 సంవత్సరాల పాటు బంధించి, రాచి రంపాన పెట్టి హింసించినటువంటి బ్యాక్గ్రౌండ్ కలిగిన వాడు కెదొర్లాయోమెరు, అమ్రాఫేలు, అరియోకు, తిదాలు అనే 4 రాజులు. ఎంతమందిని హింసించి రాచి రంపాన పెట్టడం ఇక చాలదేమో అన్నట్లు ఈ 4 రాజులు కెదొర్లాయోమెరు నాయకత్వంలో ఒకరోజు సొదొమ రాజ్యం మీద దండయాత్ర చేశారండి. నేపథ్యం మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నా. సొదొమ రాజ్యం మీద దండయాత్ర చేసి సంపదలన్నిటినీ కూడా దోచుకోవడం మాత్రమే కాకుండా అబ్రాము యొక్క తమ్ముడైనటువంటి లోతు కుటుంబాన్ని కూడా బంధించుకుని వెళ్ళిపోయారండి.
ఈ విషయం తెలుసుకున్నటువంటి అబ్రాము తన ఇంటిలో ఉన్నటువంటి 318 మంది యోధులతో కలిసి దండయాత్ర చేశాడు. కెదొర్లాయేమెరు రాజు, తెదాలు, అమ్రాఫేలు, అరియోక్ అనే 4 రాజుల మీద. ఎవరు మమ్మల్ని గెలవలేరు, మాకు మేమే సాటి, మమ్మల్ని మించిన వారు లేరు అనుకుంటున్నటువంటి ఈ 4 రాజుల మీద కేవలము 318 మంది యోధులతో అబ్రాము దండయాత్ర చేసి వారిని గెలుచుకున్న సంపదలతో పాటు తిరిగి వస్తూ, లోతును కూడా విడిపించుకుని వస్తూ అబ్రాము షావే లోయలో దిగెను. షావే లోయ అనగా రాజు లోయ అని అర్థం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తపస్సు కాలంలో మనము కూడా ఎన్నో యుద్ధాలు చేసి చివరికి షావే లోయ, రాజు లోయలోనికి మనము కూడా దిగే వాళ్ళమై ఉండాలి. మనం ఆరాధిస్తున్న మన ప్రభువు రాజాదిరాజు, సైన్యములకు అధిపతి. అబ్రాము ఈ 4 రాజుల మీద దండయాత్ర చేసి ఏ రీతిగా అయితే షావే లోయ అనబడే రాజు లోయకు వచ్చాడో, మనము కూడా మన రాజు అయినటువంటి క్రీస్తు ప్రభుని ఆరాధించి ఆ ప్రభుని చేరేవారముగా మనం ఉండాలి అన్నది నా ఈ యొక్క ధ్యానాంశానికి మూలము. అయితే ఇంతవరకు మన జీవితంలో ఏ శత్రువుల చేతుల్లో మనం చిక్కుకొని పోయామో, ఏ లోయల్లో పడిపోయామో, మనలో చాలామంది కన్నీటి లోయ అనుభవాలు మనకున్నాయేమో, నేను ఒంటరివాణ్ణి అనే లోయ అనుభవాలు మనకున్నాయేమో, బలహీనుడను అని ఆ లోయ అనుభవాలు ఉన్నాయేమో, లోకరీత్యా కామానికో, కోపానికో, అసూయకో, స్వార్థానికో అలాంటి లోయల్లో పడిపోయి ఉన్నామేమో. వాక్యం వింటున్న మీరు, బోధిస్తున్న నేను, ఎలాంటి పాపపు లోయల్లో పడిపోయినా ఈ పవిత్రమైన తపస్సు కాలంలో అబ్రామును పోలి మనము కూడా యుద్ధం చేద్దాం. ఎందుకంటే యుద్ధం మొదలైంది. మనము ఈ పాపపు లోయల్లో నుండి బయలుదేరి రాజు లోయ, షావే లోయలోనికి మనమందరము చేరుకోవాలి ఈస్టర్ పర్వదినాన. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనము కూడా ఈ లోక సంబంధులైనటువంటి రాజులను, రాజ్యాలను జయించి పరలోక రాజ్యములో రాజాదిరాజు, సైన్యములకు అధిపతి అయినటువంటి ఆ దేవుని రాజ్యములో ఆత్మీయ సైనికులముగా మనమందరము మారుదాం. పేతురు గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 9వ వచనములో మనందరికీ సుపరిచితమై ఈ మాటలు: మీరు ఎన్నుకొనబడిన జాతి, రాజరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలు, దేవుని అద్భుత కార్యములను ప్రకటింప ఏర్పరపబడిన వారు, ఆయనయే మిమ్ము చీకటి నుండి అద్భుతమైన తన వెలుగులోనికి పిలిచెను అన్న మాటలు. కాబట్టి ఇంతవరకు నేపథ్యాన్ని మీకు వివరించాను. అబ్రాము తన సహోదరుడైనటువంటి లోతును విడిపించుకొని రావడానికి 4 రాజ్యాల మీద దండయాత్ర చేసినట్లు ఈ తపస్సు కాలములో మనము కూడా మన పితామహుడైనటువంటి అబ్రామును పోలి, లోతు ఎలాగైతే ఈ రాజుల చేతుల్లో బందీగా ఉన్నాడో, మన పిల్లలే సైతాను చేతిలో బందీగా ఉన్నారేమో, మన తోటి సంఘస్థులే ఈ లోకపు బందీఖానాలో ఉన్నారేమో, మన కుటుంబంలో మారు మనస్సు లేకుండా సైతాను యొక్క బందీలో ఎవరైనా ఉన్నారేమో. వారి కోసం మనం ఎందుకు యుద్ధం చేయకూడదు? బంధింపబడిన లోతు కోసం అబ్రాము యుద్ధం చేసినట్లుగా మనకు తెలిసిన వాళ్ళు, మన చుట్టూ ఉన్నటువంటి తోటి విశ్వాసులు, తోటి కుటుంబ సభ్యులు, బంధువులు, మన చుట్టాలు, అంత మాత్రమే కాదు, మన సంఘస్థులు, శ్రీసభలో గురువులు, కన్యాస్త్రీలు ఎంతోమంది సైతాను బంధనాల్లో ఉంటే వారందరినీ విడిపించడానికి అబ్రాము ఈ రాజుల మీద, రాజ్యాల మీద దండయాత్ర చేసినట్లు ఈ పవిత్రమైన తపస్సు కాలములో యుద్ధం మొదలైంది. మనము కూడా యుద్ధం చేద్దాం. యుద్ధం ఎవరి మీద చెయ్యాలి? ఒక్కొక్కటిగా మనం ధ్యానించుకుందాం రండి. అబ్రాము జయించిన 4 రాజులు, 4 స్వభావాలు, 4 వ్యక్తిత్వాలకు గుర్తుగా ఉన్నాయి. ముందుగా మొదటి రాజు షీనారు రాజు అమ్రాఫేలు. మనము యుద్ధం చేయాల్సిన మొట్టమొదటి రాజు ఈ తపస్సు కాలంలో షీనారు రాజు అమ్రాఫేలు. అసలు షీనారు
అన్న మాటకు అర్థం ఏమిటో ఒకసారి చూద్దాం. ఆదికాండం 11వ అధ్యాయము 2వ వచనం. మానవులు తూర్పుగా ప్రయాణమైపోవుచుండగా వారికి షీనారు దేశమందలి మైదానము తగిలెను, అక్కడ వారు నివసించిరి. ఈ షీనారు అన్న మైదానములోనే వారు బాబేలు గోపురాన్ని నిర్మించారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి షీనారు అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? స్వయం, స్వార్థం, అహం అనే అర్థం. నేనే, నా పేరే, నాకే గొప్ప రావాలి, గొప్పలు చెప్పుకోవాలి, పేరు సంపాదించుకోవాలని చూసే స్థలం షీనారు. షీనారు అన్న ప్రాంతంలోనే వారు బాబేలు గోపురాన్ని నిర్మించారు. ఈ వాక్యానికి అనుసంధానంగా ఇంకొక మాట కూడా చదువుకుందాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 1-2 వచనాలు. నెబుకద్నెజరు పరిపాలనా కాలము 2వ ఏట అతనికి ఒక కల వచ్చెను. అది ఆ రాజును కలవరపెట్టుటచే అతడు నిద్రింపజాలడయ్యను. కనుక అతడు ఆ స్వప్నమును వివరించుటకు తన మాంత్రికులను, సానికులను, ఇంద్రజాలికులను, జ్యోతిష్యులను, కల్దీయులను పిలువనంపెను. వారెల్లరూ వచ్చి అతని ఎదుట నిలుచుండిరి. కల్దీయులు అనగా బాబిలోనీయులు అని అర్థం. సో మనం ఇందాక చదివిన ఆదికాండం 11వ అధ్యాయము ఆరంభ వచనాలకు, దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనానికి రెండిటికి సాదృశ్యం ఏంటంటే, షీనారు అనేది బాబిలోను దేశము. షీనారు అనే ప్రాంతంలోనే బాబేలు గోపురాన్ని కూడా కట్టారు అని. ఇప్పుడు బాబిలోన్ అనే దేశం ఎక్కడుందయ్యా అని మీరు నన్ను అడిగితే, ప్రస్తుతానికి ఇరాక్ ప్రాంతంలో ఉన్న ప్రాంతాన్నే బాబిలోను అని పిలుస్తూ ఉన్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక విందాం. అబ్రాము చేసిన మొట్టమొదటి యుద్ధం దేని మీద అయ్యా అంటే షీనారు. చెప్పండి, షీనారు అనగా స్వయమని, స్వార్థమని, అహంకారమని, గొప్పలు చెప్పుకునే తత్వం, పేరు సంపాదించాలని చూసే తత్వం. అంతే కదండి. అక్కడ షీనారు అనే మైదానంలో బాబేలు గోపురాన్ని కడుతూ ప్రజలు ఏమనుకున్నారో తెలుసా? ఈ గోపురం ద్వారా మనకే పేరు రావాలి, ఈ గోపురం ద్వారా ప్రపంచంలో అందరికంటే మనమే ఎత్తుగా ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే ఈ గోపురం ద్వారా మనం దేవుణ్ణి అందుకోవాలి, దేవుడినే మించిపోవాలి, దేవుడి కంటే గొప్ప అయిపోవాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తపస్సు కాలంలోనికి అడుగుపెట్టిన మీలోను నాలోను ఒకవేళ మనం ఎన్నో పనులు చేస్తూ ఉన్నాము. ఈ పనులన్నీ పేరు సంపాదించుకోవాలి, గొప్పలు చెప్పుకోవడానికే మనం ఈ పనులు చేస్తున్నామేమో. మనం చేసే పనిలో ఒకవేళ నాకే పేరు రావాలి, నేనే గొప్ప అయిపోవాలి అని షీనారు తత్వం మనలో ఉందేమో. కొన్ని ఉదాహరణలు చూద్దాం. నేను ఒక గురువుగా వాక్యం చెప్తూ, నేను చేసే ప్రసంగం ద్వారా, నా బోధ ద్వారా, నా సేవ ద్వారా, నా భక్తి ద్వారా నాకే పేరు రావాలి. నాకు వచ్చినంత పేరు ఎవరికి కూడా రాకూడదు. అందరికంటే నేనే గ్రేట్, నేనే గొప్ప అని నేను అనుకుంటే నేను ప్రసంగికునే అవ్వచ్చు, సేవ చేస్తున్న గురువునే కావచ్చు, కానీ నాలో షీనారు తత్వం ఉంది, బాబేలు మనస్తత్వం ఉంది. ఒక గురువుగా నేను గెలవాల్సింది నాలో ఉన్న ఈ షీనారు తత్వం మీద. అదే విధముగా కొంతమంది భక్తి కలిగినటువంటి విశ్వాసులు ఉంటారు. భక్త సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు మరియదలంలోను, సొడాలిటీలోను, విన్సెంట్ డిపాల్ లాంటి సంస్థల్లోనూ ఉన్నటువంటి వాళ్ళు ఎంతో భక్తి చేస్తూ ఉన్నారు. కానీ ఈ చేసే భక్తి ద్వారా నేను 10 మంది తల్లో నాలుకల్లో నేను మారాలని, 10 మంది కంటిలో నేను ఒక నక్షత్రంలాగా మెరిసిపోవాలని, అందరూ కూడా మా సంఘంలో, మా విచారణలో ఆహా ఎంత భక్తిమంతుడురా అని అనుకుంటూ నాకే గొప్ప రావాలి, పేరు రావాలని ఒకవేళ అనుకుంటే షీనారు తత్వం మనలో ఉన్నట్లే. కొంతమంది అధికారం, పదవులు ఉంటాయి. ఈ అధికారం ద్వారా, ఈ పదవుల ద్వారా, ఈ కుర్చీ ద్వారా నాకు, నా కుటుంబానికి, నా ఫ్యామిలీకి, నా ఫ్యామిలీ పేరు తరతరాలు చిరస్థాయిగా నిలబడిపోవాలని ఒకవేళ నువ్వు ఆరాటపడుతున్నట్లయితే
ప్రియులకు దేవుని బిడ్డలారా, మనలో కూడా షీనారు తత్వం ఉందేమో. నేను పాడే పాట ద్వారా, నేను వాయించే వాయిద్యాల ద్వారా, నేను మాట్లాడే మాట ద్వారా, నాకున్నటువంటి స్కిల్స్ అండ్ టాలెంట్స్, నైపుణ్యాల ద్వారా ఒకవేళ నేనే గొప్ప పేరు సంపాదించుకోవాలని ఉవ్విల్లూరుతున్నానేమో. నాలో షీనారు తత్వం ఉంది. పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము 31వ వచనములో, నీవు తినినను త్రాగినను ఏమి చేసినను దానిని అంతటిని దేవుని మహిమ కొరకే చెయ్యము అని వ్రాయబడి ఉంది. కాబట్టి మన మాట, మన పాట, మన నైపుణ్యం, మన వాయిద్యం అన్నిటి ద్వారా దేవుడికే మహిమ కలగాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, అమ్మ మరియ తల్లి పాడిన స్తోత్ర గీతములో ఒక బంగారు మాట. ఆమె ఏం చెప్పింది? అమ్మా, అందరూ అంటున్నారు ఆ తల్లిని చూసి, నువ్వెంతటి రాలవి, అంతటి రాలవి, దేవుడి దూతే దిగివచ్చి నీవు అనుగ్రహ పరిపూర్ణురాలువమ్మా, ఎలిజబెత్ అమ్మేమో స్త్రీలందరిలో నీవు ధన్యురాలవు అంటుంటే, తల్లంది, సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను, నేను కాదు ఆయనే నా ఎడల గొప్ప కార్యములు చేసెను అని మరియ తల్లి అన్నట్లు, బప్తిస్మ యోహాను నేను కాదు మెస్సయ్య, ఆ మెస్సయ్య పాదరక్షల వారిని విప్పుడుకైనను నాకు యోగ్యత లేదు, అంతా ఆయనదే, అంతా ఆయన కోసమే అని అన్నట్లుగా మన భావం ఉండాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒకవేళ మన జీవితంలో మనకు తెలియకుండానే ఈ షీనారు తత్వం మనలో ఉంటే, షీనారు అనగా బాబేలు గోపురపు తత్వం, నేనే, నా మాటే నెగ్గాలి, నా పంతమే నెరవేరాలి, నేను చెప్పిందే వేదం, నేను పట్టిన కుందేళ్లకు 3 కాళ్ళు, ఇలాంటి తత్వం ఉంటే బాబేలు గోపురంలో ఈ తత్వం ఉన్నందుకు ఏమైపోయారో తెలుసా? వారి భాషలు తారుమారైపోయాయి. ఒకరు మాట్లాడే భాష మరొకరికి అర్థం కాలేదు. స్థితిగతులు తారుమారైపోయాయి. చివరికి ఈ బాబేలు గోపురంలో ఉన్నవారు అనేక ప్రాంతాలకు చల్లా చెదరైపోయారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ తపస్సు కాలంలో ఈ షీనారును గెలవాలి, ఈ షీనారు తత్వం మీద మనం జయించాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒకవేళ మనలో ఈ గర్వం ఉందేమో ఇంతవరకు ఈ షీనారు తత్వం, అందుకనే ఒకే ఇంటిలో బ్రతుకుతున్నాము కానీ భాషలు తారుమారైపోతున్నాయి. నాన్నేం మాట్లాడుతున్నాడు అమ్మకు అర్థం కావటం లేదు, అమ్మా నాన్నలు ఏం చెప్తున్నారో పిల్లలకు అర్థం కావటం లేదు, పిల్లల యొక్క బాధ ఏంటో తల్లిదండ్రులకు అర్థం కావటం లేదు. ఈ కోణాన చూస్తే బాబేలు షీనారు మన ఇంట్లో లేదందామా? గురువులమైన మేమేం చెప్తున్నామో విశ్వాసులకు అర్థం కావటం లేదు. విశ్వాసుల యొక్క అవసరమేంటో బాధ ఏంటో గురువులమైన మాకు అర్థం కావటం లేదు. షీనారు తత్వం మనలో మన మధ్య లేదందామా? ప్రియులకు దేవుని బిడ్డలారా, తపస్సు కాలంతో యుద్ధం మొదలైంది. మనం చేయాల్సిన మొట్టమొదటి యుద్ధం ఈ షీనారు తత్వం మీద, లేకపోతే మన సంఘాలు చెదిరిపోతాయి, మన కుటుంబాలు చెల్లా చెదిరైపోయే ప్రమాదం ఉంది, మన బిడ్డలు కూడా గల్లంతైపోతారేమో భయమేస్తుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి అబ్రాము మన పితామహుడు ఎలాగైతే తన మొట్టమొదటి యుద్ధం షీనారు మీద చేశాడో మనము కూడా అలా చేద్దాం. ఈ బాబేలు ఆలోచన ఏంటో తెలుసా అండి? అంటే షీనారు యొక్క ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? మనం ఎక్కడే సెటిల్ అయిపోదాం. చూడండి, మనం ఎక్కడే ఉండిపోదాం. ఈ మాటలు నేను చెప్తున్నప్పుడు మీకు మీ జ్ఞాపకం వస్తుందా? తాబోరు కొండ మీద నిద్రమత్తులో ఉన్న పేతురు యేసయ్యతో అంటున్న మాట, ప్రభువా మనం ఇక్కడే ఉండుట మంచిది, కంఫర్ట్ జోన్, ఈ సుఖ వలయంలోనే ఉందాం, ఇదే బాగుంది, ఇలాగే ఉండిపోదాం. బాబేలు తత్వం కూడా ఇక్కడే సెటిల్ అయిపోదామని. ఎందుకంటే ఎంత ఎత్తైన గోపురంలో ఉంటే అందరూ మన గోపురాన్ని చూసి ఆహా ఓహో అనాలి, మన కట్టడాలు చూసి మన నిర్మాణాలు చూసి అందరూ ఓహో అనాలి, అందరూ కూడా మనల్ని పొగడాలి. ఇదే షీనారు తత్వం. నా డ్రెస్ చూసి అందరూ పొగడాలి, నా మేకప్ చూసి అందరూ నన్ను మెచ్చుకోవాలి, నా వాహనం చూసి, నా ఉద్యోగం చూసి, నా అలంకారం చూసి నన్నే పొగడాలి.
ఇలానే నేనుంటా. షీనారు తత్వం ఏంటో తెలుసా? ఎక్కడే సెటిల్ అయిపోదాం, ఇలానే ఉండిపోదాం అనే తత్వం. మనలో చాలామంది, కొంతమంది పంతాలు పట్టింపులు మానరు. ఫలానా కుటుంబం మీద నా పగలు ప్రతీకారాలు, అలానే ఉండాలి, అలానే ఉంటానంటారు. ఇంకొంతమంది ఏమంటారో తెలుసా? నేను చావనైనా చస్తాను కానీ వాణ్ణి మాత్రం నేను క్షమించను అంటారు. నేను ఇలానే ఉంటాను అనేటువంటి మనస్తత్వం ప్రియులకు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా. కానీ దేవుడు ఆలోచన ఏంటో తెలుసా? మీరు ఎక్కడే ఉండిపోవడానికి కాదు, ఈ బాబేలు అనే ఈ షీనారు దగ్గరే ఉండిపోవడానికి కాదు దేవుడు ఆలోచన. అనేక చోట్లకు ఈ ప్రజలను తీసుకుని వెళ్ళి ప్రజలను అక్కడి ప్రాంతాలను కూడా మార్చాలని. తాబోరు కొండ మీద పేతురు అన్నాడు, ఏమని? ఇక్కడే ఉండుట మనకు మంచిది. పేతురా, నీకు మంచిదేమో ఇక్కడ ఉండడం, నాకు మంచిది కాదు. ఈ కొండ దిగాలి, ఈ కొండ దిగి కల్వారి కొండ ఎక్కాలి, ఇది నా చిత్తం. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, మనలో కూడా షీనారు తత్వం, బాబేలు తత్వం ఉందేమో. నేను ఇలానే ఉంటాను, నేను మారను, నా కోపం, నా అసూయ అంతా కూడా అలానే ఉంచుకుంటాను, చిన్నప్పటి నుంచి నేను ఇలాగే ఉన్నాను కాబట్టి ఇక రాబోయే రోజులు కూడా ఇలానే ఉంటాను, నేను మారను అన్నది షీనారు తత్వం. చిన్నప్పుడు నన్ను ఎలా చూశారో పెద్దయ్యాక కూడా అంతే బుజ్జిగా, అంతే ముద్దుగా నన్ను చూడాలి అన్నది షీనారు తత్వం. వయసు పెరుగుతుందే కానీ మనలో పరిపక్వత రాదే, అది షీనారు తత్వం. అందరూ నన్నే పొగడాలి, అందరూ నన్నే ప్యాంపరింగ్ చేయాలి, అందరూ నన్నే బుజ్జగించాలి, అందరూ నన్నే పొగడాలి, అందరూ నన్నే ప్రశంసించాలి, అందరూ నన్నే ఓదార్చాలి. ఇది షీనారు తత్వం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఈ తత్వాన్ని అబ్రాము గెలిచాడండి. తాను పోరాటం చేసినటువంటి 4 రాజ్యాలలో మొట్టమొదటి రాజ్యం షీనారు రాజ్యం. ఈ షీనారును అబ్రాము గెలిచి ఆదికాండం 14వ అధ్యాయము 23వ వచనంలో ఏమంటాడో తెలుసా? దేవుడిచ్చింది నాకు చాలు, నేను గెలిచిన సొమ్ము కంటే నాకు దేవుడిచ్చిన సొమ్మే గొప్ప, మిన్న అని అబ్రాము అంటున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నిజమే. షీనారు యొక్క మనస్తత్వం ఏంటో తెలుసా అండి? షీనారు అయిన బాబేలు యొక్క ఆలోచన ఏంటో తెలుసా? దోచుకున్న దానితో రాజుగా బ్రతుకు, నీకేం తక్కువ? వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. అబ్రాము షీనారు మీద గెలిచి దోచుకున్న సంపద అంతా కూడా గాడిదల మీద వేసుకుంటూ వస్తూ ఉంటే తనలో ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన? ఎంత డబ్బు ఉంది కదా, ఎంత దోచుకున్న సొమ్ము ఉంది కదా, దీంతో నేను రాజులా బ్రతికేస్తాను అనే ఆలోచన వచ్చింది. గెలిచిన ప్రతి వాడికి వచ్చే మొదటి శోధన ఇదేనేమో నా ప్రియులకు దేవుని బిడ్డలారా. అయితే షీనారు ఆలోచన ఎలా ఉంటే దేవుడు ఆలోచన ఎలా ఉందో తెలుసా? అబ్రాము, నువ్వు రాజు అవ్వాలంటే దోచుకున్న సొమ్ముతో రాజుగా బ్రతకు, నేను నిన్ను రాజుగా చేసే వరకు ఆగు అని దేవుడు అబ్రామును అలా దీవించి, చూడండి అబ్రాముని ఎలా దీవించాడంటే దేవుడు ఆదికాండం 23వ అధ్యాయం 5-6 వచనాలలో హిత్తీయులు అబ్రహాముతో ఏమంటారంటే, అబ్రాము, నీవు మా మధ్య ఒక రాజులా బ్రతికేవయ్యా, మా మధ్య ఒక రాజులా బ్రతికేవయ్యా. అవును నా ప్రియులారా, నిన్ను నన్ను రాజుగా చేసేది, రాజుగా నిలబెట్టేది పదవులు, అధికారాలు కాదు, మనము కూడగొట్టుకున్నటువంటి ధనము కాదు, మనల్ని రాజుగా చేసేది దేవుడే. ప్రియ సహోదరి సహోదరులారా, షీనారు తత్వం గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను నా అనే తత్వం, నేనే వినిపించాలి, నేనే కనిపించాలి, మా క్లాస్మేట్స్ అందరికంటే నేనే వినిపించాలి, నేనే కనిపించాలి. పెళ్ళికి వెళ్తున్నాం, మా చుట్టాలందరికంటే నేనే కనిపించాలి, నేనే వినిపించాలి. కోయర్ గ్రూప్ ఉంది, ఆ కోయర్ గ్రూపులో ఆ సంగీతం, ఆ గాన బృందంలో అందరికంటే నా స్వరమే వినిపించాలి. ఒకవేళ ఎవరైనా కెమెరా తీస్తూ ఉంటే నేనే కనిపించాలి. ఐఎమ్ సారీ టు సే ఆల్ దీస్ ఎగ్జాంపుల్స్. నేనే వినిపించాలి, నేనే కనిపించాలి అనే తత్వం షీనారు తత్వం.
ఇంకో మాటలో చెప్పాలంటే దీన్నే ఐడెంటిటీ క్రైసిస్ అని కూడా అంటారు. అబ్రాము గెలిచింది, యుద్ధం చేసింది ఈ షీనారు మనస్తత్వంతో. ఈ తపస్సు కాలంలో యుద్ధం మొదలైందని ప్రకటించుకోవడం కాదు, మున్ముందుగా మనం పోరాడాల్సింది, గెలవాల్సింది మనలో కూడా ఈ షీనారు తత్వం ఉందేమో. నేనే, నా అనే స్వయం స్వార్థం, అహం, నా గొప్పలు నేనే ప్రకటించుకోవాలి, నేనే కనిపించాలి, నేనే వినిపించాలనే తత్వం. వెనకడికి ఒకానొక రోజున ఒక ఊరిలో ఆ ఊరంతా చెమ్మ చీకటి అయిపోతుంది సాయంత్రం 6 అయ్యేసరికి. కానీ ఆ ఊరు చివరన ఒక బంగ్లా ఉందంట. ఆ బంగ్లాలో మాత్రం ఒక క్రొవ్వొత్తి అలా వెలుగుతూనే ఉంటుందంట. అటుగా వెళ్ళిపోయే ప్రతి ఒక్కరూ అనుకుంటారంట, చెమ్మ చీకటి దయ్యాల కొంపగా ఉన్న ఈ ఊరిలో ఆ ఒక్క ఇల్లులో దేదీప్యమానంగా కాంతులు విరజిమ్ముతూ ఉంటే చూడ్డానికి ఎంత బాగుంది, ఆ ఇల్లు చాలా బాగుంది, వెలుగుతో నిండి ఉంది అని అనుకుంటున్నారు. ఈ మాటలు విన్న ఆ ఇంటిలో వెలుగుతున్న క్రొవ్వొత్తి తనలో తాను ఇలా అనుకుందంట, ఈ ఊరందరికంటే మన ఇంటికే ఎంత విలువ, ఎంత గొప్ప వచ్చింది, మన ఇంటికి ఎంత గొప్ప పేరు రావడానికి కారణం ఎవరు అని క్రొవ్వొత్తి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుండగా ఆ పైన వెలుగుతున్న అగ్ని జ్వాల అందంట, మన ఇంటికి ఎంత పేరు రావడానికి కారణం నేనే, ఎందుకంటే అగ్ని నేనే, టాప్లో ఉన్నాను కదా, వెలుగుతూ ఉన్నాను కదా, నేనే పైన వెలుగుతున్నాను కాబట్టి, టాప్లో ఉంది నేనే కాబట్టి మన మంచి పేరు రావడానికి కారణం నేనే అందంటది. ఒకడు గొప్పలు చెప్పుకుంటే ఇంకోడు ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. మధ్యలో వెలుగుతున్నటువంటి వత్తి, ఆ విక్ అందంట, నువ్వు టాప్లో ఉంటే నేను ఎక్కడున్నాను? సెంటర్లో ఉన్నాను. మరి టాప్లో ఉన్న నీకే అంత ఉంటే సెంటర్లో ఉన్న నాకెంత ఉండాలి అని అనుకొని మన ఇంటికి మంచి పేరు రావడానికి నేనే కారణం అందంట వత్తి. వీళ్ళిద్దరు ఇలా గొప్పలు పోతూ ఉంటుంటే, నువ్వు టాప్లో ఉన్నావు, నువ్వు సెంటర్లో ఉన్నావు అని గొప్పలు మీరే చెప్పుకుంటున్నారు. నేనంటూ కరగకపోతే, నేనంటూ సజీవ యాగం అయిపోకపోతే మీకు ఈ వెలుగు ఎక్కడిది? కాబట్టి నేనే గ్రేట్ అందంట ఈ క్రొవ్వు, కరిగిపోతున్న వ్యాక్స్. వీళ్ళు ముగ్గురు ఇలా మాట్లాడుకుంటే ఒక ఆయన అన్నాడు, మీ ముగ్గురు గొప్పోళ్ళు అయితే మీ ముగ్గురిని వెలిగించిన నేనేమైపోవాలి? వీళ్ళకి బుద్ధి రావాలంటే ఆ రోజు రాత్రి ఆ ఇంటికి వచ్చి ఆ క్రొవ్వొత్తిని వెలిగించడం మానేశాడంట. అంతవరకు పొగిడిన దారిని పోతున్న రహదారుల ఆ బాటసారులు అందరూ అనుకున్నారంట, ఏ మాయిదారు రోగం వచ్చింది ఈ ఇంటికి కూడా, ఓహో ఈ ఇల్లు కూడా మిగతా ఇల్లులాగేనా అని అంతవరకు పొగిడిన వాళ్ళు ఆ ఇంటిని కూడా కలిపి ఆ ఊరిని తిట్టడం మొదలుపెట్టారంట. ఈ చిన్న చిరు కథ మీకెందుకు నేను ఉదాహరణగా పేర్కొన్నానంటే, ఒకవేళ ఆ ఊరిలో క్రొవ్వొత్తిలాగా సంఘంలో, దేశంలో, మన గ్రామంలో బ్రతుకుతున్న మీరు నేను, నా వల్లే ఈ శ్రీ సభకు పేరు వచ్చింది, నా వల్లే ఈ చర్చి నిలబడింది, నా వల్లే మా ఊరు నిలబడింది అని మనలో మనం అనుకుంటే షీనారు మనలో ఉన్నట్లే. మనందరినీ వెలిగించేవాడు ఆ పైవాడు, ఆ దేవుణ్ణి మనం మర్చిపోయి ఈ ఇల్లు వెలగడానికి, ఈ దేశం వెలగడానికి, ఈ సంఘం వెలగడానికి నేనంటే నేనే కారణం అని మనలో మనము బాబేలు గోపురంలాగా గుద్దులాడుకుంటే మనలో షీనారు ఉన్నట్లే. దీని మీద మనం గెలవగలగాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. లూసిఫర్ యొక్క ఆలోచన చూడండి. లూసిఫర్ను ఉదాహరణగా ప్రస్తావిస్తూ ఒక మాట, యెషయా గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనము. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనము. నీవు నీ మనసులో నేను స్వర్గము మీది అధిరోహించును, ఉన్నత తారలకు పైగా నా సింహాసనమును నెలకొల్పుదును, ఉత్తర దిక్కున దేవతలు సభ తీర్చు పర్వతము పైని రాజుగా ఆసీనుడు నగుదును అని లూసిఫర్ తనలో తాను అనుకుంటున్న మాటలండి ఇవి. మరొకసారి చూడండి ఏమనుకుంటుందో, నేను స్వర్గము మీద ఉన్న దేవుణ్ణే అధిరోహిస్తాను, తారలన్నిటికీ పైగా నా సింహాసనాన్ని నెలకొల్పుకుంటాను,
ఉత్తర దిక్కున దేవతలు సభ తీర్చు పర్వతము పైన రాజుగా ఆసీనుడవుతాను. ఏమండి, దేవతలు కొలువున్న స్వర్గంలో రాజుగా ఎవరుంటారండి? మహారాజు అయినటువంటి దేవుడు ఉంటారు. కానీ ఈ లూసిఫర్ ఆలోచన ఏంటో తెలుసా? అందరికంటే పైగా నేనే ఉన్నాను, నన్ను మించిన వారు లేరు, ఉండకూడదని. ఇక్కడ లూసిఫర్ దేవుడు తనకిచ్చిన ఉన్నత స్థితిలో ఉండలేక, సంతృప్తి లేక, దేవుని యొక్క చాటున ఉండలేక రాలిపోయి పడిపోయాడండి లూసిఫర్. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లూసిఫర్ దూతలాగా ఉండాల్సిన వాడు సైతానుగా మారిపోయాడు. మిగతా దూతలందరికీ సుమాతృకగా ఉండాల్సినటువంటి లూసిఫర్ దుర్మాతృకగా నిలబడుతూ రాలిపోయాడు, పడిపోయాడు. ఈరోజు యుద్ధం మొదలుపెట్టిన మనం లూసిఫర్తో చెప్దాం, లూసిఫరు నువ్వెప్పుడు లూసిఫర్వే, నువ్వెప్పుడు దేవుడు కాలేవు, దేవుడితో సమానం కాలేవు అని చెప్దాం. ఒకవేళ లూసిఫర్ అనుకుంటున్నట్లుగా మనము కూడా ఎప్పుడైనా అనుకున్నామేమో. ఏమని? వారిని వీరిని దించేసి పడగొట్టేసి వారు కూర్చున్న కుర్చీలో నేను కూడా కూర్చోవాలి అనే ఆలోచన నీకుందా? నీవు కూడా షీనారువే. నీవు షీనారు యొక్క కబంధ హస్తాల్లో ఉన్నట్లు లెక్క. వారికి వీరికి వస్తున్న అవకాశాలు కొల్లగొట్టి నేనే పైకి రావాలి అనేటువంటి దురాలోచన ఒకవేళ నీలో ఉన్నట్లయితే ఆ షీనారును నువ్వు గెలవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన సభ్య సమాజంలో చూస్తూ ఉంటాము, దేవుడి ఇచ్చిన స్థాయిని మరిచి, తృప్తి లేక అనవసరమైనటువంటి తంత్రాలు, మంత్రాలు, కుట్రలు, మోసాలు, మాయలు చేస్తూ ఎంతోమంది లూసిఫర్ లాగా దేవుడు వారికి ఇచ్చిన దానితో తృప్తి చెందలేరండి. ఎలాగైనా వారిని పడగొట్టాలి, ఎలాగైనా వారిని కోల్చాలి అనే ఆలోచన ఒకవేళ నీలో ఉందా? వారికి ఉన్నటువంటి మంచి పేరు చెడగొట్టాలి, వారికి వస్తున్న అవకాశాలన్నిటినీ కూడా నేను కొల్లగొట్టాలనే ఆలోచన ఉంటే మనలో షీనారు ఉన్నట్లే. అలాంటి ఆలోచనలు మాని కట్టాలి, నిర్మించాలి అనే ఆలోచన మనలో ఉంటే ఈ తపస్సు కాలం మనలో ఉన్న ఎడారిని ఏదేనుగా మారుస్తుంది. పెద్దలు చెప్పే ఒక మాట ఏంటంటే, ఆలోచన మారితే అన్నీ మారుతాయి అని. చెప్పండి, ఆలోచన మారితే అన్నీ మారుతాయి. వాడిని కొట్టాలి, పడగొట్టాలి, కోల్చాలి అన్న ఆలోచన మారితే మన బ్రతుకు కూడా మారుతుంది. వాడిని నిర్మించాలి, పలానా వారిని నిలబెట్టాలి, పలానా వారిని స్థాపించాలి అనే ఆలోచన మారితే అన్నీ మారుతాయి. ప్రియులారా, మనకు స్థాయినిచ్చేది, మన స్థాయి మార్చేది దేవుడే. దేవుడి సన్నిధిలో గనక మనము ప్రార్థిస్తే, మన మోకాళ్ళ చెప్పులు దేవుడి సన్నిధిలో నల్లబడితే మన స్థాయిని మార్చేవాడు, మన స్థితిని మార్చేవాడు ఆ భగవంతుడే. ఇంకో మాటలో చెప్పాలంటే, అబ్రాము యుద్ధాన్ని ముగించుకొని రాజులోయ అని పిలువబడే షావే లోయలోకి వెళ్ళినట్లుగా మనందరినీ రాజు లోయలోనికి నడిపించేది ఏ ఒక్క నరమాత్రుడు కాదు. నువ్వు అలంకరించే పదవులు, అధికారాలు నిన్ను షావే లోయలోనికి తీసుకుని వెళ్ళలేవు. నీ ఒంటి మీద ఉన్న బంగారం కానీ, బీరువాలో ఉన్నటువంటి డబ్బు కానీ రాజు లోయలోనికి మనం చేర్చలేదు. మనల్ని రాజు లోయలోనికి చేర్చేవాడు ఒకే ఒకడు, మనం ఆరాధిస్తున్న రాజాది రాజైన క్రీస్తు ప్రభువు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి మిగతా వాటి కోసం వెంపర్లాడద్దు, ప్రాకులాడద్దు. నేను నా పేరు అనేటువంటి ఆ షీనారు తత్వాన్ని, ఆ గర్వాన్ని మనం మానుకుందాం. లేకపోతే లూసిఫర్లా మనం మిగిలిపోతాము. ఈ షీనారు గురించి మాట్లాడుతూనే మరొకరి గురించి కూడా ప్రస్తావిస్తాను. బెల్షాజరు రాజు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనం. ఆ రాజు తనయులైన మీరీ సంగతులన్నీ తెలిసియుండియు వినయమును అలవర్చుకోరైరి అన్నమాట. వినయమును అలవర్చుకోలేని రాజు బెల్షాజర్ రాజు. అసలు ఏం చేశాడు? ఈ బెల్షాజర్ రాజులో షీనారు తత్వం ఎక్కడ ఉంది అంటే, ఒకరోజు ఈ బెల్షాజర్ రాజు తనకు తానే అతిశయించుకున్నాడు. ఎప్పుడూ కూడా కాస్తో కూస్తో అధికారం, స్థాయి, హోదా వచ్చేసరికి భజన బృందాలు తయారవుతాయండి. అంటే
మీరు అంతటోళ్ళు ఎంతటోళ్ళు మిమ్మల్ని మించినోళ్ళు లేరు అనే భజన బృందాలు మొదలవుతాయి. వారి మాటలు విని మన స్థాయిని మరిచి ఆ అధికారాన్ని పదవని మనకిచ్చినటువంటి దేవుణ్ణి మరిచిపోతే మన బ్రతుకులు కూడా బెల్షజర్ రాజులాగా తయారవుతాయి అనడానికి ఇదొక ఉదాహరణ. బెల్షజర్ రాజు ఇలానే అతిశయించాడు, ఉబ్బిపోయాడు. చుట్టూ గానా బజానా చేసిన భజన గుంపు పాడినటువంటి భజనలకు మురిసిపోయాడు, పొంగిపోయాడు. తానెవడో మరిచిపోయాడు. తాను దేవుడి కంటే గొప్పవాణ్ణని ఊహించుకున్నాడు, షీనారు తత్వం పెంచుకున్నాడు. అయితే ఒకరోజు ఏం చేశాడంటే తన్ను తాను అతిశయించుకొని దేవుడి మీదే హెచ్చించుకొని ఏం చేశాడు, దేవాలయములో దేవుడి యొక్క అర్పణకు ఉపయోగించే పానపాత్రల్లో మద్యం పోసుకొని ఆ పానపాత్రలన్నిటినీ కూడా అపవిత్రపరిచి వాటిలో ద్రాక్షసారం తాగుతూ సేవిస్తూ దేవుని యొక్క పవిత్రమైన పాత్రలకు అమంగళం చేస్తున్నాడు, అపవిత్రం చేస్తున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మీరు నేను మనమందరము దేవుని యొక్క పాత్రలమే, దేవుని యొక్క పవిత్రమైన పాత్రలమే. కానీ ఉదాహరణకి మన కళ్ళు దేవుడి యొక్క పాత్రలు, మన వింటున్న చెవులు దేవుని యొక్క పాత్రలు, మన ఆలోచనలు దేవుడి యొక్క పాత్రలు. బెల్షజర్ రాజు పవిత్రమైన పాత్రల్లో అపవిత్రమైన ద్రాక్ష సారాయం పోసుకొని అపవిత్రపరిచినట్లు, పవిత్రమైనటువంటి దేవుడి పాత్రలైనటువంటి మన ఇంద్రియాల్లో మంచి తలంపులు తలంచాల్సిన ఈ తలంపులతో చెడు తలంపులు తలస్తే మనము కూడా దేవుని యొక్క పాత్రను అమంగళపరిచినట్లే. చెడు చూపులు చూసినా, చెడును విన్నా, చెడు కార్యాలు చేస్తున్నా మనము కూడా దేవుని పాత్రలను అపవిత్రపరుస్తున్నట్లే. అయితే ఏమైంది బెల్షజర్ రాజుకి? తాగినంతసేపు తాగాడు, చిందులు వేసినంతసేపు చిందులు వేశాడు. ప్రభు అంటారు కదా మార్కు సువార్త 1వ అధ్యాయం 15లో, కాలము సంపూర్ణమైంది, అయిపోయింది. బెల్షజర్ రాజా, యు ఆర్ ఫినిష్డ్, యువర్ టైమ్ ఈజ్ ఓవర్. కాలము సంపూర్ణమైంది. బెల్షజర్ రాజు జీవితము తారుమారైపోయింది. ఏ ఎత్తైన గోడలైతే చూసుకుని మురిసిపోయి నన్ను మించినోడు లేడు అని అనుకున్నాడో ఆ గోడల మీద దేవుడు బెల్షజర్ రాజుకి మరణ శాసనాన్ని రాశాడు. మెనే మెనే టెకెల్ ఊఫార్సిన్. అంటే ఈ రోజుతో నీ కౌంట్ సరిపోయింది, ఇక ప్యాకప్ అని అర్థం. ఇక నీ తనువు చాలించు, నీకు అవకాశం ఇచ్చాను బెల్షజర్ రాజా నీలో ఉన్న షీనారు తత్వాన్ని గెలవడానికి. నువ్వు గెలవలేదు సరికదా, 10 మందిలోనికి షీనారు తత్వాన్ని, ఈ గర్వాన్ని, అహంకారాన్ని, స్వార్థాన్ని నువ్వు నూరిపోసావు. అందుకనే యువర్ చాప్టర్ ఈజ్ క్లోజ్డ్ అన్నాడు దేవుడు. ప్రియులారా, బెల్షజర్ రాజు తనను తాను ఘనునిగా చూపించుకోవాలని, తనకు గుర్తింపు రావాలని, తనకు పేరు రావాలని దేవుణ్ణే ధిక్కరించినట్లు నీ జీవితంలో ఒకవేళ అలాంటి షీనారు తత్వం ఉంటే యుద్ధం మొదలైంది. యుద్ధం మొదలైంది నేటితో, ఈ విభూది బుధవారంతో. అబ్రాము ఎలాగైతే షీనారు మీద దండయాత్ర చేసి గెలిచినట్లుగా ఈ తపస్సు కాలంలో మనలో ఉన్నటువంటి అహంకారాన్ని, స్వార్థాన్ని, గర్వాన్ని, స్వీయాన్ని, నేనే గొప్ప అనేటువంటి తత్వాన్ని మనము కూడా గెలిచి దేవుడు మనల్ని నడిపించే రాజు లోయలోనికి మనమందరము కూడా చేరుదాం. ఇక మిగతా 3 విషయాలు త్వరగా చెప్తాను. అబ్రాము జ్ఞాపకం చేసుకోండి, తాను 4 రాజుల మీద దండయాత్ర చేసి బంధింపబడినటువంటి తన సహోదరుడైనటువంటి లోతును విడిపించుకుని వచ్చే నేపథ్యంలో యుద్ధం మొదలుపెట్టాడు. తాను పోరాడినటువంటి, గెలిచినటువంటి మొదటి రాజ్యం షీనారు అనగా అతిశయం. షీనారు అనగా స్వయం, గర్వం, నా అనే తత్వం. ఇక రెండో రాజు ఇందాక స్క్రీన్ మీద మీకు చూపించినటువంటి 4 రాజులు కూడా చూస్తున్నారు కదా. ఆ 4 రాజులు మరొకసారి ఆ పేర్లు జ్ఞాపకం చేసుకుందాం. షీనారు రాజు అమ్రాఫేలు, ఇప్పుడు చెప్పాం మనం ఆల్రెడీ. ఇప్పుడు రెండో రాజు ఎల్లాజరు రాజు అరియోకు, మూడో రాజు
ఎలాము రాజు కెదొర్లాయేమెరు, 4వ రాజు గోయీము రాజు తిదాలు. ఇక 2వ రాజు గురించి చూద్దాం. ఎల్లాజరు రాజు అరియోకు. ఎల్లాజరు అన్న మాటకు అర్థం ఏంటంటే విప్లవం, తిరుగుబాటు స్వభావం అని అర్థం. తిరుగుబడే స్వభావం. తిరగబడిపోతారు కొంతమంది ఊరకనే. దేవుని వాక్యానికి విరుద్ధంగా నడవడం తిరుగుబాటే. ఇంట్లో ఒక తండ్రి మాట వినని పిల్లవాడు ఎలాగైతే ఎదిరిస్తాడో, కేర్లెస్గా నా ఇష్టం నా లైఫ్ అని ఎవరైతే అంటారో అది తిరుగుబాటు. తండ్రి మాట వినని అబ్బాయి తిరగబడినట్లే. అలానే దేవుడి వాక్యాన్ని ధిక్కరించినప్పుడు ప్రతిసారి మనము తిరగబడిన వాళ్ళమే. కయీను దేవుణ్ణి ధిక్కరించాడు తెలుసా అండి? కయీను నీ సోదరుడైన ఆబేలు ఎక్కడా అంటే, రే నన్ను అడుగుతున్నది నాతో మాట్లాడుతున్నది దేవుడే అన్న సోయ కూడా లేకుండా నేనేమన్నా నా తమ్ముడికి కాపలాదారున్నా అన్నాడు. ఎందుకంటే హంతకుడు కదా. హంతకుడి నోట్లో నుంచి ఇలాంటి రెక్లెస్ అండ్ కేర్లెస్ మాటలే వస్తాయి. నాతో మాట్లాడుతున్నది నా దేవుడు కదా అనే సోయ ఉండదు. అరే నేను మాట్లాడుతున్నది నా తండ్రితో కదా, నా గురువుతో కదా, నా ఉపాధ్యాయుడితో కదా అన్న సోయ ఉండదు. కయీను ఆత్మ ఉన్న వాళ్ళకు తిరగబడిపోతారు, ధిక్కరిస్తూ ఉంటారు, ఎదురిస్తూ ఉంటారు. యుద్ధం మొదలైంది మిత్రమా. ఈ తపస్సు కాలంలో యుద్ధం మొదలైంది. షీనారు అని గర్వంతోనూ స్వార్థంతోనూ పోరాడుతున్న మనం 2వ రాజుగా ఎల్లాజరు రాజు, తిరగబడే మనస్తత్వం. ఈ రోజుల్లో తల్లి, తండ్రి, అక్క, అన్న, గురువు అన్న తేడా లేకుండా ప్రతి చోట చిన్న పెద్ద లేకుండా అందరూ తిరగబడిపోతున్నారండి. ముట్టుకుంటే చాలు షాక్ కొట్టే ట్రాన్స్ఫార్మర్లు లాగా ప్రతి ఒక్కరూ కూడా బయలుదేరుతున్నారు తిరగబడిపోతూ. పిల్లలు తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నారు, భార్యలు భర్తల మీద, భర్తలు భార్యల మీద, విద్యార్థులు ఉపాధ్యాయుల మీద, అలా చెప్పుకుంటూ పోతే తిరగబడిపోతున్న సమాజంలో ఉన్నాము. అందుకే సమాజం కూడా తిరగబడిపోతుంది. వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒకవేళ తిరగబడే ఆ రెమ్మ నీలో నెమ్మదిగా ఎదుగుతుందేమో. ఇదే అనుకూల సమయం. కత్తిరించుకుందాం రండి. ఆ రెమ్మను కత్తిరించేద్దాం. నెమ్మదిగా ఈ తిరగబడే తత్వం, రెక్లెస్గా, కేర్లెస్గా ఎదురు సమాధానాలు ఇచ్చే ఆ రెమ్మ, విప్లవాలు లేవదీసే ఆ రెమ్మ నీలో పెరుగుతూ ఉంటే కత్తిరించుకుందాం. రెమ్మ అనే బదులు నేను దాన్ని క్యాన్సర్ అని పిలిస్తే మీకేమైనా అభ్యంతరమా? తిరగబడే స్వభావం ఒక క్యాన్సర్ లాంటిది. చిన్న కణంగా ఉన్నప్పుడే దాన్ని డాక్టర్ అయినటువంటి పరమ వైద్యుడైనటువంటి యేసయ్య దగ్గరికి వచ్చి దాన్ని కట్ చేసుకుందాం. చిన్నదే కదా, చిన్నవాడే కదా, తిరగబడుతున్నాడు కదా, తెలిసి తెలియని వయసు కదా అని వదిలేస్తే క్యాన్సర్ గడ్డ పెరగక ముందే లాస్ట్ స్టేజ్లోనికి వెళ్ళక ముందే కత్తిరించుకుందాం. మనం చెయ్యాల్సిన యుద్ధం ఈ ఎల్లాజరు అనగా తిరుగుబాటు స్వభావం ఒకవేళ మనలో ఉంటే. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనములో ఆకాను అనేవాడు దేవుని మీద తిరగబడ్డాడు. ఆ వాక్యాన్ని చదువుతున్నా. ఇజ్రాయేలీలు శాపమును లక్ష్య పెట్టక దోషము చేసిరి. యోధా గోత్రము వాడు శరా ముని మనమడు, సబ్ది మనమడు, కర్మీ కుమారుడు ఆకాను శపింపబడిన వస్తువులు కొన్ని తీసుకునేను. అందుచే యావే ఇజ్రాయేలీయులపై కోపించెను. చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. ఆకాను అన్నవాడు దేవుడు అన్నాడు, ఇజ్రాయేలు ప్రజలారా, మీ దేవుడినైన నేను మీకు తోడుగా ఉండి ఎన్నో యుద్ధాల మీద గెలిచేలాగా నేను మీకు సహాయం చేస్తానని అన్న దేవుడే కాదు, చేసిన దేవుడు కూడా ఆయన. అప్పుడప్పుడే ఎరుకో అనే పెద్ద పట్టణం మీద వారు గెలిచారు. దేవుడు అన్నాడు, ఎరుకో అనే ఈ నగరంలో ఉన్న ప్రతిదీ శాపగ్రస్తమే, ఏ వస్తువును మీరు ఆశించకండి, ఏది కూడా కనీసం మీరు ముట్టనైనా ముట్టవద్దు అన్నాడు దేవుడు. కానీ అంత గుంపులో ఎవడో ఒకడు ఉంటాడు కదా, కకృతి పడినవాడు, దురాశ పడినవాడు. ఆకాను అన్నవాడు
దేవుడు ముట్టద్దు అన్న వస్తువులను యెరికో అనే నగరంలో నుంచి కొన్ని వస్తువులు దొంగిలించుకొని తన ఇంటి చాప కింద గడప కింద దాచేసుకున్నాడు. తర్వాత హాయి అనే చిన్న ఊరి మీదకి యుద్ధానికి వెళ్ళారు, ఓడిపోయారు. ఈ సంగతి అంతా మీకు తెలిసిందే. దేవుడు తాకవద్దు ముట్టవద్దు అన్న దాన్ని ఆకాను తాకాడు. జాగ్రత్తగా వినండి. అంటే దేవుడు చెయ్యొద్దు అన్నదాన్ని చేస్తే తిరగబడ్డం, ఎదురు తిరగడం అని ముందే మనం చెప్పుకున్నాం. దేవుడి వాక్యానికి ఎదురు తిరగడం తిరగబడ్డమే. అయితే ఏం జరిగింది? ఒక చిన్న హాయి అనే రాజ్యం మీద ఓడిపోవడం మాత్రమే కాదు, ఆ ఫ్యామిలీలో ఇందాక చదివాను చూసారా, ఈ ఆకాను ఎవరు? యోధా గోత్రము వాడు, శరా ముని మనవడు, సబ్ది కుమారుడు, కర్మీ కుమారుడు. ఈ ఒక్కడు తప్పు చేస్తే, నా నోటితో నేను ఈ మాట చెప్పడానికి చాలా బాధపడతాను కానీ చెప్పాలి. ఒక్కడు తప్పు చేస్తే ఆకాను ఫ్యామిలీ తన భార్య, పిల్లలు, బంధువులు, చుట్టాలు అందరినీ ఇజ్రాయేలు ప్రజలు ఆకోరు అనే లోయలోనికి తీసుకుని వెళ్ళి సజీవంగా తగలబెట్టి చంపేశారండి. అయ్యో, పాపం చేసింది ఆకాను కదా, ఆ ఇంటిలో ఉన్న చిన్నపిల్లలకి ఈ పాపంలో భాగం ఉందని మీరు నేను అనుకోవచ్చు. దేవుడు ఇక్కడ మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఆ ఫ్యామిలీలో ఒక్కడు తిరగబడిన దేవుడి దృష్టిలో ఫ్యామిలీ మొత్తం తిరగబడినట్లే. వాక్యం వింటున్నారా ప్రియులకు దేవుని బిడ్డలారా? ఆ ప్యారిష్లో, ఆ విచారణలో ఒక్కడు తిరగబడితే విచారణ మొత్తం దేవుడి దృష్టిలో తిరగబడినట్లే. ఆ ఊరిలో ఒక్కడు తిరగబడితే ఊరంతా దేవుడి దృష్టిలో తిరగబడినట్లే. కాబట్టి ఒక్కడు తిరగబడితే ఫ్యామిలీ మొత్తానికి దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు, శిక్ష విధించినట్లుగా. ఒక్కడు తిరగబడితే ఆ ప్యారిష్ మొత్తానికి దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు, ఆ దేశం మొత్తానికి దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి మనం లైట్గా తీసుకోవద్దండి. ఒకవేళ ఎల్లాజరు మనస్తత్వం, ఈ తిరగబడే మనస్తత్వం మన ఇంట్లో ఉందేమో. మిగతా కుటుంబ సభ్యులందరూ రోజు గుడికి వస్తారు, జపమాలు చెప్తారు, పూజలో పాలు పంచుకుంటారు. కానీ మన ఇంట్లోనే ఒకడు ఉంటాడు, లేకపోతే ఒకరు ఉంటారు. ఆ ఒక్కరి వలన నీ కుటుంబం ఒకానొక రోజున ఆకోరు అని పిలువబడే లోయలోనికి వెళ్ళే ప్రమాదం ఉంది. ఈ తపస్సు కాలంలో మన అడుగులు ఆకోరు లోయల వైపు కాదు, రాజు లోయ వైపు మనం అందరం కూడా వేయాలి. అబ్రహాము, గెలిచి వచ్చిన అబ్రహాము షావే లోయ, రాజు లోయలోనికి అడుగుపెట్టారు, దేవుని దీవెనలు పొందాడు. కానీ శాపగ్రస్తమైన దాన్ని తాకినందుకు, కాజేసినందుకు ఆకాను అనేవాడు ఆకోరు లోయలోనికి తాను చెడింది మాత్రమే కాదు, మిగతా తన కుటుంబమంతా సజీవ బలియాగం అయిపోయేలాగా చేశాడు. కాబట్టి ఒక్కరు తిరగబడిన, ఒక్కరు విరోధులైన కుటుంబం మొత్తం శాపగ్రస్తం అవుతుంది. అందుకే దేవుడు తాకద్దు అన్నదాన్ని తాకద్దు, తాకితే అది తిరుగుబాటే. దేవుడు చూడద్దు అన్నదాన్ని చూస్తే అది తిరుగుబాటే. దేవుడు వినద్దు అన్నదాన్ని వింటే అది తిరుగుబాటే. దేవుడు చెయ్యొద్దు అన్నదాన్ని చేస్తే అది తిరుగుబాటే. ఒక్కడు తిరగబడిన కుటుంబం మొత్తం శిక్షకు గురవుతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒకసారి చూసుకుందాం. మన చుట్టూ, మన సంఘంలో, మన ఇంట్లో, మన శ్రీ సభలో ఆకానులు ఉన్నారా మన చుట్టూ? ఒకవేళ ఆకానులు ఉంటే ఆకానులతో ఈ మాట చెప్దాం. ఎందుకంటే ఇలాంటి మాటలు వినడానికి ఆకానులకు టైం లేదు. శాపగ్రస్తమైన వాటిని చూడడానికే వాళ్ళ టైం అంతా వేస్ట్ చేస్తారు. శాపగ్రస్తమైనవి వినటానికే, శాపగ్రస్తమైనవి తాకడానికే వాళ్ళ టైం. శాపగ్రస్తమైన చోటులకు వెళ్ళడానికే వారి యొక్క పాదాలకు బలం. గుడికి, మందిరానికి రావడానికి వారి పాదాలకు బలం ఉండదు. వాక్యం వింటున్న నా బిడ్డ, ఈ మాటలు వారికి వినిపించు, వారితో షేర్ చేసుకో. వీలైతే వారితో నీ మాటగా చెప్పు. నా చుట్టూ ఆకానులు గనక ఉంటే, తిరగబడే తత్వం, తిరగబడే వ్యక్తులు నా ఇంట్లో, నా ప్యారిష్లో ఉన్నారు. దురదృష్టం ఏంటో తెలుసా? నేను నివసిస్తున్న నా చిన్న ప్రపంచంలో నా అనుభవం కొద్దీ చెప్పే మాట ఏంటంటే,
ఈరోజు విశ్వాసులమైన మనం కూడా యేసయ్యతో ఫ్రెండ్షిప్ చేసేదానికన్నా తిరగబడే మనస్తత్వం ఉన్న ఆ కానులతోనే మన యొక్క స్నేహాలు ఎక్కువైపోతున్నాయి. నా మాట అబద్ధమైతే నన్ను క్షమించండి. యేసయ్యతోనూ మరియ తల్లితోనూ శ్రీసభతోనూ ఒక తీగలాగా అంటి పెట్టుకుని ఉండాల్సిన మనం ఎవరో విప్లవం లేవనెత్తుతున్నారు, ఎవరో తిరుగుబాటు లేవనెత్తుతున్నారు, ఎవరో సంఘంలో అలజడులు సృష్టిస్తున్నారు. ఎవరికి ఎక్కువ ఆ బలం ఉంది, నేను ఆ మాట మాట్లాడకూడదు కానీ అర్థం అవ్వడానికి చెప్తున్నాను. ఎవరికి ఎక్కువ వర్గ బలం ఉందండి ఈ రోజుల్లో? ఏ బ్యాచ్కి ఎక్కువ బలం ఉంది? సౌమ్యంగా సైలెంట్గా తన పని తాను చూసుకునేవాడికా, లేకపోతే విప్లవాలు లేపేవాడికా? తన పని తాను చూసుకుంటూ దేవుని ఎదుటికి వచ్చి భక్తిగా జపం చెప్పి ప్రార్థన చేసి దివ్యబలి పూజలో పాల్గొని సైలెంట్గా ఉండి ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు ఎదురైనా సరే క్రీస్తు కోసం చావడానికైనా సిద్ధమని భీష్మించుకుని కూర్చునే వాళ్లకు బలం ఉందా? లేకపోతే తమ పని తాము చూసుకోకుండా ఇతరుల పుట్టల్లో వేలు పెట్టి చూసే వాళ్లకు ఎక్కువ బలం ఉందా? వినుటకు వీణులున్నవారు వినుగాక ప్రియులకు దేవుని బిడ్డలారా. మన సంఘంలో కుటుంబాల్లో ఆకానులు ఉన్నారా? దేవునికి తెలుసు నువ్వెవరో, దేవునికి తెలుసు నువ్వెవరో నేనెవరో. నాలో గనక ఆ ఎల్లాజరు అనే తిరుగుబడే తత్వం ఉంటే దాన్ని కత్తిరించుకుందాం. నేను ఈరోజు చేయాల్సిన నా రెండవ యుద్ధం ఎల్లాజరు. నాలో బ్యాక్ ఆన్సర్స్ ఇచ్చే తత్వం ఉందా? తిరగబడే తత్వం ఉందా? ఎదురు సమాధానాలు ఇచ్చే తత్వం ఉందా? వావి వరుసలు చిన్న పెద్ద లేకుండా ఎవరి మీదైనా సరే తిరగబడిపోయే తత్వం ఉందా? ఈ రోజుల్లో చిన్న పిల్లలకు కూడా చెప్పలేకపోతున్నాం. ఏం బాబు, ఎందుకు గుడిలో అలాగా నువ్వు గోల చేస్తున్నావు? దేవాలయానికి వచ్చి సెల్ ఫోన్ చూడకూడదు కదా అని ఏ పెద్ద వయసు ఉన్న వాళ్ళైనా, నడి వయసు కానీ యుక్త వయసు ఉన్న వాళ్ళకి చెప్పే స్థితిలో మనం ఉన్నామా? ధైర్యం సరిపోవటం లేదు. ఈ రోజుల్లో ధైర్యం సరిపోవటం లేదు. చెప్పాలి అనే గుండెల నిండా ఆశ ఉన్నా, ఏ బాబు సెల్ ఫోన్ చూడకూడదు గుళ్ళో అని చెప్పే ధైర్యం లేదు. ఎందుకో తెలుసా? పెద్ద చిన్న చూడకుండా ఎక్కడ మాట ఇసిరేస్తాడో ఏమో అని భయం. ఎదురు తిరిగే ఎల్లాజరులు మన మధ్య ఉన్నారు కాబట్టి వారిని మనం కరెక్ట్ చేయలేకపోతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఎల్లాజరు అనగా రెండవది తిరగబడే తత్వం. మరొక ఉదాహరణ మనకు తెలుసు. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతున్నాను, వినండి. లేవి గోత్రస్థుడు కోహతునికి మనవడు ఇస్హారు కుమారుడు కోరా మోషే మీద తిరగబడెను. రూబేను గోత్రీకులు ఎలియాబు కుమారులు దాతాను అబీరాములు పేలెతు కుమారుడు ఓను మోషే మీద తిరగబడిరి. వీరితో మరి 250 మంది ఇజ్రాయేలీయులను చేరిరి. వీరందరూ పేరు మోసిన సమాజపు పెద్దలు. పరిశుద్ధాత్మదేవుడు ఏ వాక్యం పడి లేకుండా రాయించడండి. మోషే మీద తిరగబడినటువంటి కోరహు, దోతాను, అబీరాము, వీరితో పాటు 250 మంది. ఈ బ్యాచ్ అందరూ ఎవరయ్యా మోషే మీద తిరగబడిన వాళ్ళంటే? ఆ సమాజంలో పెద్దలంట. వీరందరూ పేరు మోసిన సమాజపు పెద్దలు. నిజమే. ఎవరు తిరగబడుతున్నారు? తెలివితేటలు లేని వాళ్ళు, కానీ పరక విలువ లేని వాళ్ళు కాదు. సమాజంలో పెద్దలు అనే టైటిల్ ఉన్నవాళ్ళు, పెద్ద ఆఫీసరు, పెద్ద అనుభవజ్ఞుడు, ఓహో విశ్వాసంలో పుట్టు క్రైస్తవులు, ఎప్పటి నుంచో సమాజానికి వెన్నుముకగా నిలబడిన వాళ్ళు, సమాజపు పెద్దలు అని ముద్ర వేయబడిన వీళ్ళు మోషే మీద తిరగబడిరి. సమాజంలో నువ్వు పెద్దవాడివే, కానీ మోషే మీద తిరగబడ్డావు. దేవుడు ఎన్నుకొని అభిషేకించినటువంటి ఆ అభిషిక్తుడి మీద తిరగబడ్డావు. బైబిల్ గ్రంథం ఏమంటుందో తెలుసా? నా కనుగుడ్డుని తాకితే నేను ఊరుకోను, నా అభిషిక్తుని మీద చెయ్యి వేస్తే నేను ఊరుకోను. 105వ కీర్తన 15వ వచనంలో, నా ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు అభిషేకించిన వారి మీద తిరగబడితే నువ్వు సమాజంలో ఎంత పెద్దవాడివైనా కావచ్చు, నీ ఆఫీసులో నువ్వు ఎంత పెద్ద ఆఫీసర్వైనా కావచ్చు, ఎంత అధికారం, ఎంత పలుకుబడి, ఎంత కోట్లకు పడగెత్తిన కోటీశ్వరుడివైనా కావచ్చు, ఎంత ధనబలం, వర్గబలం, కులబలమైనా ఉండొచ్చు,
తిరగబడే ఆ ఎల్లాజరు మనస్తత్వం గనక మనలో ఉన్నట్లయితే మోషే మీద తిరగబడ్డారు దోతాను, అబీరాము, కోరహు, దోతాను, అబీరాము, మిగతా 250 మంది. ఏమైందో తెలుసా? తిరగబడిన వాళ్ళ శవాలు కూడా దొరకలేదు అని ప్రకటించడానికి నేను చాలా బాధపడుతున్నాను. భూమి అమాంతంగా వారు నిలబడిన చోటు 2గా చీలిపోయింది. చచ్చిపోయారు, సరే సరే, చచ్చిన వాళ్ళని పాతి పెడదామన్నా శవం కూడా మిగల్లేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇది చెరిపినా చెరిగిపోని రక్త చరిత్ర. అదే సమయంలో కోరహు 2 కొడుకులు కళ్ళెదురు జరుగుతున్న దారుణాలు చూశారు. మా తండ్రి ఏంటి నాకు జన్మనిచ్చి విద్యాబుద్ధులు నేర్పి నేను తప్పు చేస్తే, రే బిడ్డ ఇది తప్పురా అని మందలించాల్సిన నా కన్న తండ్రి మోషే మీద తిరగబడుతున్నాడే. దేవా, నా తండ్రి చేసిన పాపం మా మీద రాకూడదయ్యా అని నమ్మిన కోరహు 2 కొడుకులు బలిపీఠం దగ్గర ఉన్న 2 కొమ్ములను పట్టుకొని 84వ కీర్తన పాడుతూ ఏమంటారు తెలుసా? ప్రభూ, నీ మందిరమును ఉండుట ఎంత రమ్యము, ఎంత మనోహరము. వానకోవెలలు, పిచ్చుకలు నీ మందిరములో గూడు కట్టుకుంటున్నాయి. నేను ఒక కోరహు కొడుకుగా రాలేదయ్యా, ఒక వానకోవెలకు కూడా నీ బలిపీఠం చెంత షెల్టర్ ఇస్తున్నావే, ఆశ్రయం ఇస్తున్నావే. దేవా, నా తండ్రి చేసిన పాపానికి, నా తండ్రి ఎదురు తిరిగి కట్టుకున్న పాపం మా మీద, మా పిల్లల మీద రాకూడదయ్యా అని దేవాలయపు 2 కొమ్ములు కూడా పట్టుకొని ప్రార్థిస్తే దేవుడు వారిని క్షమించాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ తపస్సు కాలంలో యుద్ధం మొదలైంది కదా. షీనారు అనే గర్వం మీద మనం పోరాడాలి. తిరగబడే తత్వం ఒకవేళ మనలో ఉంటే దీని మీద కూడా మనం పోరాడాలి, గెలవాలి. గెలిచి రాజు లోయలోక, ఓడి ఆకోరు లోయలోక. ఏ లోయ? ఆకాను వెళ్ళినటువంటి ఆకోరు లోయలోకి వెళ్తావా, అబ్రాము అడుగుపెట్టిన రాజు లోయలోకి వెళ్తావా? నిర్ణయించుకో. ఇక 3వ యుద్ధం, అబ్రాము చేసినటువంటి 3వ యుద్ధం. మరొక్కసారి ఆ రాజుల పేర్లు పునశ్చరణ చేసుకుందాం. నంబర్ 1, షీనారు రాజు అమ్రాఫేలు. షీనారు అనగా స్వయం, స్వార్థం, అహం, ఇంకా గొప్పలు చెప్పుకునే వ్యక్తిత్వం, నేను, నా అనే అహంభావం. ఓకే. ఎల్లాజరు అనగా తిరగబడే మనస్తత్వం. 2 అయిపోయాయి. ఇక 3వ రాజు ఏలాము రాజు కెదొర్లాయేమెరు. ఏలాము రాజు కెదొర్లాయేమెరు. ప్రాక్టీస్ చేయాలి మీరు ఈ మాట మీకు రావాలి అంటే. కెదొర్లాయేమెరు. సరే, ఏలాము ఈ రాజు యొక్క రాజ్యం పేరు ఏంటంటే ఏలాము అనగా అతిశయించువాడు అని అర్థం. అతిశయం, ఎస్టీమ్. ఏంటి అతిశయం? చూద్దాం. ఈ కెదొర్లాయేమెరు రాజు ఎవరో ముందుగా ఆయన గురించి 2 మాటలు. అటు యూఫ్రటీస్ నుండి టైగ్రీస్ వరకు ఉన్నటువంటి ప్రాంతాలన్నిటినీ జయించాడంటండి ఈ కెదొర్లాయేమెరు. నేను ప్రారంభంలో చెప్పాను, మీకు గుర్తుందో లేదో. ఈ నలుగురు రాజుల్లో పవర్ఫుల్ ఎవడు? వీడే, కెదొర్లాయేమెరు. ఇతడి నాయకత్వంలోనే చుట్టూ ఉన్న 5 రాజులను ఓడించి 12 సంవత్సరాలుగా బానిసలుగా చేశాడు. అంచేత వీడి గురించి మనం నేర్చుకుందాం. ఈ కెదొర్లాయేమెరు ఏంటంటే యూఫ్రటీస్ నుంచి టైగ్రిస్ వరకు ఉన్న ప్రాంతాలన్నీ జయించి ఏమనుకున్నాడో తెలుసా? నాకు తిరుగులేదు, నన్ను దాటేవారు ఎవరూ లేరు, నన్ను గెలిచేవారు, నన్ను జయించేవారు ఈ భూమి మీద ఇంకా పుట్టలేదు. ఈ మాటలు ఎప్పుడైనా అన్నారా? ఈ మాటలు పోనీ ఎప్పుడైనా విన్నారా? ఎవరైనా మాట్లాడుతుంటే నన్ను మించినోడు లేడు, నన్ను కొట్టేవాడు ఇంకా పుట్టలేదు, నన్ను గెలిచేవాడు లేడు, నన్ను దాటేవాడు లేడు అనుకునే టైపు. కానీ కథలో సుఖాంతం ఏంటో తెలుసా? నన్ను దాటేవాడు లేడు, నన్ను గెలిచేవాడు లేడు అని అటు ఇటు డ్యాన్స్ వేసినటువంటి ఈ కెదొర్లాయేమెరు రాజుని 318 మంది యోధులతో అబ్రాము సునాయాసంగా గెలిచేశాడు. నన్ను దాటలేరు అనుకున్న వీణ్ణి అబ్రాము ఈజీగా దాటుకుంటూ వచ్చి రాజు లోయలోనికి వచ్చాడు. ఏలాము రాజు కెదొర్లాయేమెరు. ఏలాము అనగా అతిశయం.
ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను నా అన్న అతిశయం ఒకవేళ నీలో ఉందా? కొన్ని ఉదాహరణలు చెప్తా. ఈ జీవగ్రంథాన్ని పట్టుకున్న మనం చెప్పాల్సింది ఏంటో తెలుసా? పౌలు గారిలాగా నేను కాదు క్రీస్తే నాలో జీవిస్తున్నాడని చెప్పాలి. ఈ జీవగ్రంథాన్ని పట్టుకున్న మనం ఏం చెప్పాలో తెలుసా? ఇదిగో నేను కాదు, ఆయన పాదరక్షల వారు నేను విప్పుడుకు నాకు యోగ్యత లేదు అని బప్తిస్మ యోహానులాగా చెప్పాలి. కానీ ఈ ఏలాము రాజు, అతిశయించిన రాజు ఏం చెప్తాడంటే, ఉదాహరణకి ఏదైనా ఒక మంచి పని జరుగుతుందనుకోండి, కొంతమంది ఉంటారు, అందులో మీరుండొచ్చు, నేనుండొచ్చు ఆ గుంపులో. కొంతమంది అంటే ఎవరో బయట వాళ్ళు అనుకున్నారు, నేనే ఇది చేసింది అంటారు. నేనే ఇది చేసింది, నేనే ఇది కట్టింది. ఈ గుడి కట్టింది నిజమే, నువ్వు ఉన్నప్పుడు కట్టావు, లేకపోతే దానికి 1,00,000 రూపాయలు డొనేషన్ ఇచ్చావు, కానీ నేనే ఇది కట్టింది. ప్రియులరా, నేనే ఇక్కడ పునాది వేశాను, నేనే ఈ సంఘాన్ని స్థాపించాను, నా వల్లనే ఎంతమంది విశ్వాసులు వచ్చారు, మేమే ఇది కట్టాం, మేమే ఇది ప్రారంభించాం, నా హయాంలో ఇన్ని సంస్థలు, నా హయాంలో ఇన్ని గుళ్ళు, నా హయాంలో ఎంతమంది విశ్వాసులు, నా హయాంలో ఇన్ని పనులు, నేనే నేనే నేనే. బెల్షజర్ రాజు నేనే అన్నాడు, దేవుడేమో మేనే టెకెల్ ఉఫార్సిన్ అన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మళ్ళీ ఆ విషయం నేను వెనక్కి వెళ్ళి చెప్పను. అతిశయపడ్డం, అయిన దానికి కాని దానికి నేనే అని గొప్పలు చెప్పుకునే తత్వం కెదొర్లాయోమేరు రాజు, ఏలాము రాజు యొక్క సొంతం. ఈ సందర్భంలోనే నెబుకద్నెజర్ రాజు యొక్క అతిశయం, ఎలా అతిశయపడ్డాడో ఒక్క మాట చెప్తాను వినండి. నెబుకద్నెజర్ రాజు గురించి దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 25-30 వచనాలు చదువుతాను, ఒకసారి వినండి. మిమ్ము మనుష్యుల చెంత నుండి తరిమివేయుదురు, మీరు వన్యమృగముల నడుమ వసింతురు. 7 ఏండ్ల పాటు ఎద్దువలే గడ్డి మేయిచు బయటి పొలముననే నిద్రింతురు. మంచులో తడియుదురు, అప్పుడు మీరు మహోన్నతుడైన దేవుడు నరుల రాజ్యములన్నిటినీ పరిపాలించుననియు అతడు వానికి తనకిష్టమొచ్చిన వారికిచ్చుననియు గ్రహింతురు. బబులోనియా ఎంత పెద్దది, నేనే దీనిని నా రాజధాని నగరముగా నిర్మించి తిని. చూడండి, ఈ నెబుకద్నెజర్ రాజు చెప్పే మాటలు వినండి. బబులోనియా ఎంత పెద్దది, నేనే దీనిని నా రాజధాని నగరముగా నిర్మించి తిని, నా శక్తి సామర్థ్యములను కీర్తి ప్రాభవములను ప్రకటించితినని పలికెను. ఈ నెబుకద్నెజర్ రాజు యొక్క అతిశయపు మాటలు, గర్వపు మాటలు విన్నాం కదా మనం. నేనే ఈ బాబిలోను నగరాన్ని కట్టాను, నేనే ఈ రాజధానిని నిర్మించాను. ఈ మాటలు చెప్తున్నప్పుడు చాలామంది మనకు జ్ఞాపకం వస్తున్నారేమో, కానీ బయటికి చెప్పకండి, లోపల ఉంచుకోండి. నెబుకద్నెజర్ రాజు కూడా ఇలాగ ఉప్పొంగిపోతున్నాడు, నేనే ఇది కట్టించానని. ఆ తర్వాత మాటలు కూడా ఒకసారి చదువుతాను, వింటారా? దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 34-35 వచనాలు. ఆ రాజు ఇట్లనెను, ఇలా ఉండండి, దీని తర్వాత చదువుదాం. ఇప్పుడు నెబుకద్నెజర్ రాజు నిజానికి ఏమనాలి? దేవుడే ఈ నగరాన్ని కట్టాడు, నేనే కట్టాను అనుకోండి, దేవుడే కట్టించాడు అంటే పర్వాలేదు. నేనే కట్టానంటే అంటే నీ దృష్టిలో, నీ డిక్షనరీలో దేవుడు అనేవాడు లేడు, దేవుణ్ణి మరిచిపోయాడు. దేవుడు ఏం చేశారో తెలుసా? 7 ఏండ్ల పాటు నెబుకద్నెజర్ రాజు అన్నం తినలేదు. మరి ఏం తిన్నాడో తెలుసా? ఎద్దువలే గడ్డి మెయ్యుచూ బ్రతికెను. ఇది నా మాటలు కాదు, బైబిల్లో ఉన్నాయి, చూడండి. ఎద్దువలే గడ్డి మేయుచూ బ్రతికాడు. ఎన్నాళ్ళయ్యా ఎద్దువలే గడ్డి మేయుచూ బ్రతికాడంటే 7 సంవత్సరాలు. గడ్డి మేస్తూ ఆ బాధ భరించలేక దేవుణ్ణి తెలుసుకుని ఈ మాట అంటున్నాడు. ఇప్పుడు అది చదువుతున్నాను, చూడండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 34-35 వచనాలు. 7 ఏళ్ళు గడ్డి తిన్న తర్వాత ఆ రాజు ఇట్లనెను, 7 ఏండ్లు గడిచిన తర్వాత నేను ఆకాశం వైపు చూచితిని. ఇప్పుడు బుద్ధొచ్చింది మనోడికి, గడ్డి తిన్న తర్వాత ఇప్పుడు చూశాడు ఆకాశం వైపు. నాకు మరలా వివేకము కలిగెను, నేను మహోన్నతుడైన దేవుని స్తుతించి తిని, సదా జీవించు దేవుని కీర్తించి స్తుతించి తిని. అతడు నిత్యము పరిపాలనము చెయ్యును.
ఇంతకుముందు ఏమన్నాడు? నేనే పరిపాలన చేస్తానన్నాడు. ఇప్పుడు దేవుడు నిత్యము పరిపాలన చెయ్యును, అతని రాజ్యము శాశ్వతముగా ఉండును, అతనికి భూమి మీద నరులు శూన్యముతో సమానము. స్వర్గములోని దేవదూతలను, భూమి మీద నరులను అతడు తన ఇష్టము వచ్చినట్లు చెయ్యును. అతడి చెయ్యి పట్టుకొని నీవు చెయ్యునదేమి అని ఎవరును అతనిని ఆపజాలరు, ప్రశ్నింపజాలరు. 7 ఏండ్లు గడ్డి తిని బుద్ధి తెచ్చుకున్న తర్వాత నెబుకద్నెజర్ రాజు అంటున్నారు, బాబు 7 ఏళ్ల క్రితం ఆయన్ని ఆపాలనుకున్నాను, ఇప్పుడు 7 ఏండ్లు గడ్డి తిన్న తర్వాత వివేకము తెచ్చుకుని నెబుకద్నెజర్ రాజు ఏమంటున్నాడంటే, ఈ భూమి మీద ఆ దేవుణ్ణి ఎవరు ఆపలేరు, ఎవరు ప్రశ్నించలేరు. ఈ యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటున్నారు కదా నాలాగా. సో ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి ప్రశ్నించేస్తున్నారు, ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి ఆపేయాలనుకుంటున్నారు. క్రీస్తు అనే ఊసెత్తితే ఆపేయాలనుకుంటున్నారు. రకరకాల చెడు వార్తలు సృష్టించి క్రైస్తవ మతాన్ని, క్రీస్తును ఆపాలని చూసేవాళ్ళు. వారి జోలికి వెళ్ళడం, వారి గురించి మాట్లాడడం, టైం వృధా చేసుకోవడం మన యొక్క అంశం కాదు. కానీ నెబుకద్నెజర్ రాజు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు బయటన, వాళ్ళ గురించి వదిలేద్దాం. మన సంగతి ఏంటి? ఒకవేళ మనం కూడా అతిశయంతో కూడినటువంటి గర్వపు మాటలు, ఈ కెదొర్లాయోమెరు రాజులాగా, నెబుకద్నెజర్ రాజులాగా, నేనే అది కట్టాను, మాకు అక్కడ 4 ఫ్లాట్స్ ఉన్నాయి, మాకు అక్కడ 10 ఎకరాల భూమి ఉంది, మాది ఇది, గర్వపు మాటలు ఒకవేళ ఉంటే, కొంతమంది పిల్లలు కూడా క్లాసులో మార్కులు చూసి అతిశయిస్తారు, వారు ఉంటున్న ఫ్లాట్స్, భవనాలు చూసి అతిశయిస్తారు, వెళ్తున్న కారులు చూసి అతిశయిస్తారు, వేసుకున్న డ్రెస్ చూసి అతిశయిస్తారు, వేసుకున్న నగలు చూపించి అతిశయిస్తారు. వండడం తప్పు అని నేను అన్నండి. ఇవన్నీ అమ్మ పాడింది కదా, సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యాలు చేశాడను. నేనే అనద్దు. అయితే నా బాధ ఏంటంటే, 7 సంవత్సరాలు గడ్డి తిన్న తర్వాత ఈ నెబుకద్నెజర్ రాజుకి బుద్ధి వచ్చిందండి. అప్పుడు దేవుని స్తుతించాడు. నా ప్రార్థన ఏంటంటే, మనందరి కోసం, దేవా నెబుకద్నెజర్ రాజులాగా గడ్డి తినే రోజులు రాకముందే నిజమైన మారు మనసు మాకు దయచేయి. ఒకవేళ దేన్ని బట్టి మేము అతిశయిస్తున్నామో, చదువుని బట్టో, ఉద్యోగాన్ని బట్టో, అందచందాలను బట్టో, ఉన్న స్థాయి, అంతస్తు, హోదాలు, అధికారాలు, పదవులు బట్టో మేము అతిశయిస్తున్నామేమో నెబుకద్నెజర్ రాజులాగా. వాడికి 7 ఏండ్ల పాటు గడ్డి తినే రోజులు వచ్చినట్లుగా నాకు గడ్డి తినే రోజులు వస్తాయేమో. దేవా, గడ్డి తిన్నాక మారాడు, ఆకాశం వైపు చూశాడు, నిన్ను స్తుతించాడు. అట్టి దినములు రాకముందే నేను మారాలయ్యా. నాలో ఉన్నటువంటి అతిశయం మీద నేను యుద్ధం చెయ్యాలి. ఈ విభూతి బుధవారంతో యుద్ధం మొదలైంది. నాలో ఉన్న అతిశయం మీద నేను పోరాడాలి. కాబట్టి మన జీవితంలో కూడా మన ఇంటికి కీడు రాకముందే, మన ఒంటికి వ్యాధి రాకముందే మారుదాం. మనలో ఉన్న గర్వాన్ని, అతిశయాన్ని జయిద్దాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, సమయం లేదు కాబట్టి త్వరగా ఇంకో 2 మాటలు చదివి ముగించే ప్రయత్నం చేస్తాను. యెషయా గ్రంథం 47వ అధ్యాయము 7వ వచనము. నీవు నేనెల్ల కాలము రాణిగా ఉందును అని అనుకుంటివి. చూడండి, బాబిలోను యొక్క గర్వం. బాబిలోను రాజ్యం ఎలా గర్వపడిందంట? నేను ఎల్లకాలము రాణిగానే ఉంటాను అని అనుకుందంట. ఈ విషయమును ఆలోచింపవైతివి, అంతము ఎట్లుండనో గ్రహింపవైతివి అని చదువుకుంటూ 9వ వచనానికి వెళ్తే వాక్యం చెప్తుంది. 9వ వచనంలో మీరు చదవండి. ఒక్క రోజులోనే 2 దరిద్రాలు బాబిలోనుకు చుట్టుకున్నాయంట. ఒక్క రోజులోనే 2 దురదృష్టాలు బాబిలోనుకు చుట్టుకున్నాయి. ఏంటో తెలుసా? నేనెప్పుడు రాణిలాగే ఉంటాను అనుకున్న ఈ బాబిలోను విధవరాలైపోయింది. రెండోది, పుత్ర శోకంతో బాధపడుతూ ఉంది. ఎందుకమ్మా బాబిలోను రాణి ఈ బడాయి మాటలు నీకు? ఎందుకు ఈ బడాయి మాటలు? ఎందుకు ఈ అతిశయంతో కూడుకున్న మాటలు? ఒక్క రోజులోనే 2 దురదృష్టాలు. బాబిలోను పరిస్థితి అంతా తారుమారిపోయింది. గర్వపు మాటలు వద్దు, అహంకారంతో కూడుకున్న మాటలు వద్దు.
నన్ను మించిన వారు కొట్టేవారు లేరని, బాబిలోను నేను రాణిలాగే ఉండిపోతాను, ఎప్పుడు ఇలాగే ఉండిపోతాను అని అనుకోవద్దు. కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 7వ అధ్యాయము 31లో మనం చదువుకుంటాం ఏమని, ఇప్పుడున్న ప్రపంచం ఎప్పుడు ఇలాగే ఉండదు, మారిపోతుంది, జాగ్రత్త. మారడానికి ఒక క్షణం చాలు. యోబు యొక్క ఆస్తులన్నీ పోవడానికి ఒక్క రాత్రి సరిపోలేదా? బలవంతుడైనటువంటి సంసోను బలాన్ని కోల్పోవడానికి ఒక్క పూట సరిపోలేదా? ఒక్కసారి ఆలోచిద్దాం ప్రియులకు దేవుని బిడ్డలారా. అందుకే దావీదు చేసిన ప్రార్థన, కీర్తన 30వ కీర్తన 6-7 వచనాలు, నిరర్ధకములైన విగ్రహములను కొల్చు వారిని నీవు అసహ్యించుకొందువు, కానీ నేను నిన్ను నమ్మితిని, నీ ప్రేమను తలంచుకొని నేను మిగుల సంతసింతును, నీవు నా వ్యధ గుర్తించితివి, నా బాధలను గ్రహించితివి అంటాడు. ఈ రీతిగా దావీదు అతిశయించక ప్రార్థించినట్లుగా మనం కూడా ప్రార్థన చేద్దాం. ఇక 4వ రాజు గోయీము రాజు తిదాలు. చెప్పండి, గోయీము రాజు తిదాలు. గోయి అనగా యూదులు కానివారు అని అర్థం. సూక్ష్మంలో చెప్పేద్దాం. గోయి అనగా యూదులు కానివారు. యూదులు కానివారు అంటే సున్నతి లేనివారు అని చెప్పుకోవచ్చు. అయితే అక్కడున్న యూదులకి యూదులు కానివారంటే చిరుకన్ను, ఎందుకో చీపుగా చూస్తారు. మేము సున్నతి కలిగిన వాళ్ళం, సున్నతి లేని మీతో మేము భోజనం చేయం, సంస్కారహీనులు అన్నట్టుగా చూస్తారన్నమాట. గోయీము రాజు మీద యుద్ధం చెయ్యాలి అంటే హృదయాన్ని గెలవాలి అని అర్థం అండి. చెప్తా, వివరిస్తా. రోమిలికు రాయబడిన లేఖ 2వ అధ్యాయము 28 నుంచి 29 వచనాల్లో గనక మనం చూస్తే, సున్నతి శరీరానికి సంబంధించింది కాదు, హృదయానికి సంబంధించింది అన్న మాటలు అక్కడ పౌలు గారు చెప్తారు. దేని మీద మనం గెలవాలి? గోయీము. గోయి అనగా యూదులు కానివారు అన్నాం కదా. బాహ్యంగా మేము యూదులమే, సున్నతి కలిగిన వాళ్ళమే, బాహ్యంగా ఓకే అని కనిపిస్తున్నారు చాలామంది. బాహ్యంగా భక్తులమే, బాహ్యంగా మర్యాదస్తులమే, బాహ్యంగా మనం అందరము మంచి వాళ్ళముగానే కనబడుతున్నాం. కానీ ఎంత భక్తిరాలుగా కనబడుతున్న నీ హృదయాంతరంగంలో ఏముందో? బయటికి అంతా ఓకే, ఎంత మంచివాణ్ణి, ఎంత సంఘ సంస్కర్తను, సమాజ శ్రేయస్సు కోసమే నడుం బిగిస్తున్నాను, నిద్రాహారాలు మానుకొని నేను ఎంత త్యాగం చేస్తున్నానని బయటికి ఎంత బిల్డప్ ఇస్తున్న బిల్డప్ రాజా, బిల్డప్ రాణి. మన జీవితంలో బయటికి సున్నతి కలిగిన వాళ్ళముగానే కనబడుతున్నాము, కానీ హృదయాంతరంగములో ఏమున్నాయో? మార్కు శుభవార్త 7వ అధ్యాయము 21లో ప్రభు చెప్పే మాటలు ఏంటంటే, ఏలైనా హృదయము నుండి దురాలోచనలు, వేశ్యా సంగమము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్ట్యము, మోసము, కామము, మాత్సర్యము, దూషణము, అహంభావము, అవివేకము వెలువడును. వీటన్నిటినీ మనము గెలవాలి. వీటన్నిటినీ మన హృదయపు లోతుల్లో నుంచి తొలగించుకోవాలి. హృదయ సంబంధమైన సున్నతి కావాలి మనకి. ప్రియులకు దేవుని బిడ్డలారా, గోయిని గెలవడము, గోయీము రాజును గెలవడం అంటే బయటికి మనం అందరం ఓకే, లోపడ బయట ఎంత బాగున్నామో లోపడ దానికి మించి బాగుండాలి మనం. బాహ్య శుద్ధిని మించి ఆంతరంగికమైనటువంటి శుద్ధి ముఖ్యం. ప్రియులకు దేవుని బిడ్డలారా, బయటికి కనిపించే భక్తి, మర్యాద హృదయంలో ఉందా లేదా? ఒకవేళ లేకపోతే మన హృదయాన్ని గెలవాలి మనం. లోపల ఉన్నటువంటి పగలు, కక్షలు, లోపల గూడు కట్టుకున్నటువంటి శత్రుత్వాలు, ప్రతీకారాలు, వీటన్నిటికీ సున్నతి అవసరం. ప్రియులకు దేవుని బిడ్డలారా, బయటికేం తేనెలులకే మాటలు మాట్లాడతాం, కానీ లోపల కపటోపాయాలు ఉన్నాయేమో. హృదయ శుద్ధి అవసరం. మత్తయి 5:8లో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు అన్నమాట. ఈ 4 రాజ్యాల మీద అబ్రాము గెలుపొంది, గెలిచిన తర్వాతే రాజు లోయలోనికి వచ్చాడు. షీనారు రాజు అనగా గర్వం, నా అనేటువంటి స్వయంభావం. తర్వాత ఎల్లాజరు అనగా
తిరగబడి ఎదురు తిరిగే మనస్తత్వం, విప్లవ మనస్తత్వం, దీన్ని గెలవాలి. తర్వాత మనం కెదొర్లాయోమెరు రాజు అయినటువంటి ఆ రాజు ఏలినటువంటి ఏలాము రాజ్యం. ఏలాము అనగా అతిశయించడం, అతిశయించడం అని అర్థం. ఇక చివరగా గోయీము అనగా హృదయ సున్నతి అవసరం. ఈ 4 రాజ్యాల మీద మనం గెలవాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ చూడండి, ముగించే ముందు గెలిచి అబ్రాహాము అయితే వస్తున్నాడండి. వచ్చేస్తూ ఉన్నప్పుడు రాజులోయ, దీన్నే ఏ లోయ అంటామండి? వరకనే క్విజ్ ప్రశ్న. రాజులోయకు ఉన్న వేరొక పదం షావే లోయ. ఓకే, షావే లోయలోనికి రాగానే అబ్రాహాముకి సొదొమ రాజు ఎదురుపడ్డాడు. సొదొమ రాజు రాగానే ఏమన్నాడో తెలుసా? సొదొమ రాజు రాగానే అక్కడ ఆయన మాట్లాడే మాట, ఆదికాండం 14వ అధ్యాయము 17 నుండి 20 వచనాలు చదువుతాను, తర్వాత వివరిస్తాను. కెదొర్లాయోమెరును అతని పక్షమున ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చుచున్న అబ్రామును కలుసుకొనుటకు సొదొమ రాజు షావేలోయకు బయలుదేరాను. షావేలోయను ఇప్పుడు రాజులోయ అందురు. ఓకే, ఇది మిగతా మాట తర్వాత చదువుతాను, వినండి. ముందు ఈ సొదొమ రాజు ఏమన్నాడంటే, అబ్రాము, మేము గెలవలేని యుద్ధాన్ని తమరు గెలిచారు కదా. ఈ 4 రాజ్యాలు ఎవరు? షీనారు రాజ్యము, ఎల్లాజరు రాజ్యము, గోయీము రాజ్యము, ఏలాము రాజ్యం మీద తిరగబడి మీరు గెలిచి ఎన్నో సంపదలు మోసుకుంటూ వస్తున్నారు కదా. నాకు ఆ డబ్బు అది వద్దు, చూడండి, నాకు ఆ ధనము వద్దు, నాకు ఆ ప్రజల్ని ఇచ్చేయండి. ఆ సొదొమ రాజ్యంలో నువ్వు విడిపించుకొని వచ్చావే నీ తమ్ముడైనటువంటి లోతు, వాళ్ళని నాకు అప్పచెప్పన్నాడండి. సంపద సొమ్ము అంతా నీవే ఉంచుకో, సొదొమ ప్రజలను మాత్రం నాకే ఇచ్చేయి అంటున్నాడు. నా ప్రియులకు దేవుని బిడ్డారా, ఇక్కడ ఒక చిన్న పాఠం. మన జీవితంలో గెలిచి వస్తూ ఉంటే ఇలాంటి సొదొమ రాజులు మనకు తగులుతారు. గెలిచి వచ్చే ప్రతిసారి మనకి ప్రశంసలు, అభినందనలు, పొగడ్తలే రావండి. ఎట్టాంటోళ్ళు సొదొమ రాజులు తగులుతారు. ఏంటి? సంపద సొమ్ము అంతా నువ్వే ఉంచుకో అంటున్నాడు. అంటే ఒకవేళ వీడి మాటలు విని అబ్రాము గనక ఆ సంపద సొమ్ము ఉంచేసుకుంటే, రేపు ఉదయం అబ్రాము ఎదుగుతూ ఉంటే ఈ సొదొమ రాజు వచ్చి తొడగొట్టి ఏమని చెప్పేవాడే తెలుసా? ఆ అబ్రాము అంతటోడు అవడానికి నేనే కారణం. ఆ రోజు ఆ సొమ్ము సంపద అంతా బిచ్చం వేసినట్లుగా అబ్రాము ముఖాన్ని కొట్టాను కాబట్టి ఈరోజు గొప్పవాడయ్యాడని దేవుడికి రావాల్సిన కీర్తిని సొదొమ రాజు తన బ్యాంకులో వేసుకునేవాడు. చూడండి ఎంత కుట్రలు ఉంటాయో చుట్టూను. అయితే అబ్రాము చాలా నీట్గా ఏం చెప్పాడో తెలుసా? నాకు ఈ దోచుకున్న సొమ్ముతో నాకు పని లేదు, నన్ను రాజుగా మహారాజుగా చేసే దేవుడు నాకుంటూ ఉండగా ఈ సొమ్ముతో నాకేం పని? నన్ను రాజుగా మహారాజుగా చేసే దేవుడు నాకున్నాడు. నిజానికి అబ్రాము గెలిచి దోచుకుని వచ్చే సొమ్ము కంటే దేవుడి అబ్రాముకి ఇచ్చినటువంటి సొమ్ము ఎన్నో రెట్లు మిన్న. అయితే అబ్రాము యుద్ధం చేసింది డబ్బు కోసమా అండి? కాదు. నోట్ దిస్ పాయింట్. అబ్రాము అసలు 318 మందితో యుద్ధానికి వెళ్ళింది ఎవరి కోసం? నా సహోదరుడైన లోతు బందీగా ఉన్నాడు, విడిపించాలి. ప్రియులారా, యుద్ధం మొదలైంది. ఈ విభూత బుధవారం మనం చేసే యుద్ధం డబ్బు బంగారం సంపాదించుకోవడం కోసం కాదండి. లోతులాగా ఎంతో మంది మన అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మలు, మన చుట్టాలు, బంధువులు, మన తోటి సంఘస్థులు సాతాను బందీఖానాలో ఉన్నారు. వారిని విడిపించే సమయం ఆసన్నమైంది. అబ్రాము చెప్పే గొప్ప మాట చదువుతాను చూడండి. నా దేవుడు నాకు ఇచ్చింది నాకు చాలు, నన్ను ఘనపరిచేవాడు దేవుడే కావాలి కానీ నువ్వు కాదు అన్నాడు. బ్యూటిఫుల్. నన్ను ఘనపరిచేవాడు దేవుడే కానీ నువ్వు కాదు అన్నాడు. అయితే సొదొమ రాజు వెళ్ళిపోయాడు. మన లైఫ్లో కూడా సొదొమ రాజులు వస్తారు. బోల్డ్ అండ్ బంపర్ ఆఫర్స్ మనకిస్తారు. నో చెప్పగలగాలి. దేవుడికి ఎస్ చెప్పాలంటే ఇలాంటి బంపర్ ఆఫర్లకి నో చెప్పగలగాలి. అబ్రహాములాగా. సొదొమ రాజు ఇలాగ వెళ్ళాడో లేదో,
ఇంకో రాజు వచ్చాడండి, చదువుతాను చూడండి. ఆదికాండం 14వ అధ్యాయము, ఇందాక మనం కొనసాగింపుగా. షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్ష సారాయమును కొనువచ్చెను. ఆ రాజు సర్వోన్నతుడకు భగవంతునకు పూజారి. అతడు అబ్రహామునకు ఇట్లు దీవెనలు పలికెను. సర్వోన్నతుడై భూమి ఆకాశములను సృష్టించిన భగవంతుడు అబ్రాహామును ఆశీర్వదించునుగాక. శత్రువులను నీ వశము చేసిన సర్వోన్నతుడుకు భగవంతుడు స్తుతింపబడునుగాక. అప్పుడు అబ్రాము అతనికి తన సమస్తములో 10వ వంతును అప్పగించెను అని. ముగించేస్తున్నానండి. చివరగా ఒక్క మాట చెప్పి, సొదొమ రాజు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో రాజు లోయలో నుంచి, అదే రాజు లోయలోనికి షాలేము రాజు అయిన మెల్కీసెదెకు వచ్చాడు. చూడండి, షాలేము రాజు అయినటువంటి మెల్కీసెదెకు వచ్చి రొట్టెను ద్రాక్ష సారాయమును అబ్రాహామునకు ఇచ్చాడు. సొదొమ రాజు అబ్రాహాముని ధనాన్ని ఎరగా చూపి వశపరుచుకోవాలనుకున్నాడు. షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్ష సారాయము, బ్రెడ్ అండ్ వైన్, విచ్ సింబలైజెస్ ద హోలీ యూకరిస్ట్. షాలేము రాజు, శాంతికి రాజు అయినటువంటి మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్ష సారాయం. మన క్యాథలిక్ చర్చిలో శ్రీ సభలో ప్రతి దివ్య బలి పూజలో నాడు షాలేము రాజు అబ్రాహామునకు రాజు లోయలో రొట్టెను ద్రాక్ష సారాయాన్ని అందించినట్లు దివ్య సప్రసాదాన్ని ప్రతి దివ్య బలి పూజలో మనకు నేటి కథోలిక పూజారి మనకు అర్పిస్తూ ఉన్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, సొదొమ రాజు లోకాసలు చూపి అబ్రాహామును పడేయాలనుకున్నాడు. షాలేము రాజు రొట్టె ద్రాక్ష రసం అంటే యూకరిస్ట్, దివ్య సప్రసాదమును ఇచ్చి దీవించాడు. ఒక్క మాట. దీని తర్వాత అబ్రహాము అధిక సంపద గలవాడైపోయాడు. దేవుడు నిన్ను దీవించాలంటే ముందుగా అబ్రాహామునకు రొట్టెను ద్రాక్ష సరాయనిచ్చి తర్వాత ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. మనలో చాలామంది రివర్స్లో కోరుకుంటాం. ఏంటి తెలుసా? దేవా, ముందు నేను బతకడానికి కావలసినవన్నీ నాకు ఇచ్చేయి, శరీర సంబంధమైనవన్నీ ముందు నాకు ఇచ్చేయి, తర్వాత ఆత్మ సంబంధమైనవి చూడొచ్చు అంటాం. నో 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 నో. షాలేము రాజు ద్వారా దేవుడు ముందు ఆత్మీయతను ఇచ్చి తర్వాత ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. దేర్ ఈజ్ ఎన్ ఆర్డర్, ఒక క్రమం ఉంది. ముందు ఆత్మీయ దీవెనలు ఇచ్చి, ముందు రొట్టె ద్రాక్ష సరాయాన్ని ఇచ్చిన తర్వాతే ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. మనం కూడా వచ్చి కోరుకోవలసింది ఏంటో తెలుసా అండి? ముందు ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. ఒక్క మన తెలుగు బైబిల్లోనే దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించెను అని ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్లో చూసుకుంటే ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్. ఈ మాటకు అర్థం ఏంటి? గాడ్ క్రియేటెడ్ ఫస్ట్ హెవెన్. దేవుడు స్వర్గం ఆకాశమును సృష్టించాడు. అంటే నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి ముందు కోరుకోవలసింది పరలోకమునకు సంబంధించినటువంటివి, తర్వాత భూలోకానికి సంబంధించినవి ఆటోమేటిక్గా నీకు వస్తాయని. సో ఐఎమ్ డన్. ప్రియులకు దేవుని బిడ్డలారా, యుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో నిలిచేదెందరు, పోరాడేదెందరు, గెలిచేదెందరు? ఈ యుద్ధంలో తడబడి కూలిపోయే వాళ్ళు ఎంతమంది? విశ్వాసయాత్రలో యుద్ధం చేద్దాం. ఈ యుద్ధంలో మనం ఒంటరి వాళ్ళము కాము. సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఈ విభూది బుధవారంతో మొదలైనటువంటి ఈ యుద్ధం, ఈ రాగల తపస్సు కాలాల రోజులన్నీ కూడా ప్రతిరోజు యుద్ధం చేస్తూ అబ్రాము ఎలాగైతే యుద్ధాన్ని గెలిచి రాజు లోయలో షాలోము రాజు ద్వారా దీవెనలు పొందాడో, మనము కూడా ఈ యుద్ధంలో గెలిచి పునరుత్థాన దినాన మనము కూడా ఆ రాజు లోయ ఏంటో తెలుసా? ఆ ప్రభు పునరుత్థానమైనటువంటి ఆయన సమాధి గుహ, ఆయన సమాధి గుహలో ఆ ఈస్టర్ పండగ నాడు మనము కూడా దీవెనలు పొందుకుందాం. ఈ ప్రయత్నంలో దేవాది దేవుడు మన యుద్ధాలు గెలవడానికి మనకు శక్తి సామర్థ్యాలు, ఆత్మీయ దీవెనలు ప్రసాదించి కాపాడుదురుగాక. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్సు కాలంలో మీకు తెలుసు, గత సంవత్సరాల్లో ఎలాగైతే
తపస్సప్త శనివారాలు మనం పాటించామో, ప్రతి శనివారం కూడా ఒక్కొక్క సందేశంతో మీ ముందుకు రావడానికి ఆశపడుతూ ఉన్నాము. కాబట్టి స్ట్రీమ్స్ ఆఫ్ గ్రేస్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ని 10 మందికి షేర్ చేయండి. దీన్ని 10 మందికి పరిచయం చేయండి. మా స్వలాభానికి కాదు, కానీ ఇందులో వినిపించినటువంటి మాటలు, ఈ ప్రసంగం, ఈ సందేశం మీకు గనక నచ్చితే, మీ ఆత్మీయతను తట్టి లేపాయి, ఇది ఇతరులకు కూడా ఉపయోగపడుతుందని మీరు నమ్మితే గనక మీ బంధువులకు, మీ స్నేహితులకు, తోటి విశ్వాసులందరికీ కూడా షేర్ చేయండి. ఈ తపస్సు కాలంలో ప్రతి శనివారం ఒక్కొక్క సందేశంతో మీ ముందుకు వస్తున్నాము. వాటిని దీవించి ఆశీర్వదించి మీరు కూడా వాక్యాన్ని లోతుగా ధ్యానించి, యుద్ధం మొదలైంది కదా, మనమందరం కలిసి ఆ ప్రభు సన్నిధిలో ఒక జయవీరులుగా, యుద్ధవీరులుగా మనం నిలబెడదాం. దేవాది దేవుడు ఈ తపస్సు కాలమంతా మన ఈ ఎడారి జీవితాన్ని పచ్చటి ఏదైనా తోటగా మలచుదురుగాక. ఆమెన్.